హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకునే ముందు మరి వీరి గురించి కొంచెం ఒక బ్రీఫ్‌గా చెప్పాలని ఒక 2 మినిట్స్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలని కోరుకుంటూ, మరి వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. అండ్ అలాగే వీరు ఏ విధంగా అంటే ధ్యాన మార్గంలోకి రావడంతో పాటుగానే మనం పత్రి సార్‌తో కొంచెం త్వరగానే కనెక్ట్ అవుతామనమాట. సార్‌తో వీరికుండే అనుబంధం, ఆ జర్నీలో వీరేం నేర్చుకున్నారు? ఇలాంటి విషయ జ్ఞానాన్నంతా కూడా మరి సేకరించుకుందాం. మరి ఇవాళైతే మటుకు ప్రత్యేకమైన ఎపిసోడే అండి ఇది. అది ఎందుకనేది వారి మాటల్లో వింటూనే నేను మళ్ళీ మీకు మధ్యలో కూడా చెప్పేస్తాను. అలాగా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం వీరిని. హాయ్ సిరి, గుడ్ ఈవెనింగ్ అండ్ వెల్కమ్ టు ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. వెల్కమ్. ఓవర్ టు యూ. థాంక్ యూ. Thank you so much, Indu Garu, for welcoming. Thank you so much for the beautiful invitation. And first thing, I must thank to this program, the Complete Man program. నన్ను పిచ్చుక కాలు బంధం కట్టి సాయిబాబా చరిత్రలో ఉంటుందన్నమాట. నా వాళ్ళు ఎక్కడున్నా సరే పిచ్చుక కాలికి బంధం కట్టి ఈడ్చుకొని వచ్చినట్టుగా నేను ఈడ్చుకొని వచ్చి పడేస్తాను అందరిని ఒక చోట అని చెప్పి. పత్రి సార్ ఏం చేస్తున్నారో నాకు తెలీదు ఫస్ట్. ఆయనకు కూడా కోటి కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈరోజు ఇక్కడ ఉన్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ దట్ కంప్లీట్ మ్యాన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మై ఈగో డోంట్ అలౌ మీ పత్రి సార్‌ని ఇలా గ్రేట్ అని ఒప్పుకోవడానికి. బికాస్ జస్ట్ మాటలకు సరిపోదు. యూ నో ఎట్ బేస్ లెవెల్ ఇట్ ఫీల్స్ లైక్ అన్ ఈగో. కానీ బియాండ్ సో మెనీ థింగ్స్ నాకు పత్రి సార్ కనిపిస్తూ ఉంటారు. అండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్. నా నా పరిచయం సార్‌తో ఎలా జరిగింది? నాకు చాలా తక్కువ ఇంటరాక్షన్స్, ఎన్‌కౌంటర్స్ ఉన్నాయి సార్‌తో. ఎక్కువ సార్లు సైలెంట్‌గా ఉండడమే జరుగుతుంది. ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పారు ఇప్పటివరకు. సార్ తినడం ఎలా అనేది నేర్పించారు. కూర్చోవడం ఎలా, పడుకోవటం ఎలా, మాట్లాడటం ఎలా, ధ్యానం చేయటం ఎలా, ఒక అనుభవాన్ని వినటం ఎలా, జీవించే నైపుణ్యాన్ని నేర్పించారు అని అంతా చెప్పారు. అవన్నీ విన్నప్పుడు అరే! నాకెందుకు ఇదంతా డైరెక్ట్‌గా దొరకలేదు అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఫస్ట్ థింగ్, నా పేరు శిరీష. నేను ఈ ఈ ఈ 'ద కంప్లీట్ మ్యాన్' సీరీస్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని ముందుకు తీసుకెళ్లడానికి అందరి అందరి అనుభవాలు వింటూ, ఆ అనుభవాల ద్వారా మరింత పత్రి సార్ అంటే ఏంటి అనేది ప్రపంచానికి ఇంకా డీప్‌గా తెలియజేయాలన్న తపనతో ఉన్నారు నా హస్బెండ్ వెంకట్ గారు. సో వి ఆర్ ఆల్ టీమ్ ఇన్ దిస్. ఈరోజు చాలా అన్‌సర్టెన్, అన్‌ప్రెడిక్టబుల్ నో గురువులు ఇలాగే చేస్తూ ఉంటారు అంటారు. అనుకోకుండా ఇవాళ నా క్లాస్ అనేది జరుగుతుంది. వి కాంట్ సే దిస్ ఇస్ ఎ క్లాస్, జస్ట్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ అని చెప్పుకోవచ్చు. నేను మా హస్బెండ్‌ని, వెంకట్ గారిని కలవడానికి పత్రి గారే కారణం. పత్రి గారిని కలిసిన ప్లేస్ డాక్టర్ న్యూటన్ గారు. అక్కడ గూడా డాక్టర్ న్యూటన్ గారిని కలవాలన్నా ఆయన అలా గొప్ప గురువు స్థాయిలో ఉండడానికి కారణం కూడా పత్రి గారే. ఎటు చూసుకున్నా లైఫ్ అంతా ఆయనే ఆక్యుపై చేసున్నారు. తప్పదింకా. సరెండర్, బో డౌన్ అయిపోవాలలా. థాంక్స్ టు ద పితామహ పత్రిజీ. నేను ఐ వాస్ ఇన్ మై నా చిన్నప్పటి నుంచి కంప్లీట్‌గా ఐ వాస్ ఐ వాస్ నాట్ ఎ నార్మల్ కిడ్. కొంచెం హైపర్ యాక్టివ్ ఆర్ ఎల్స్ ఎక్కువ ఓవర్ థింకింగ్. ఈ రోజుకి గూడా ఓవర్ థింకింగ్ కేటగిరీలోనే పెడుతూ ఉంటారు. నేనైతే ఆ ఓవర్ థింకింగ్ మంచిదే అంటాను. ఈ రోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది గాబట్టి. మనం చేసే ప్రతీది గూడా మన లైఫ్ పర్పస్‌కి అనుగుణంగానే జరుగుతుంది. మన ద్వారా జరుగుతుంది అనేది నాకు ఈ మధ్య అర్థమైంది. ఇంకా క్లియర్‌గా, క్లారిటీతో, క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైంది.
రీసెంట్‌గానే మన పత్రిజీ జన్మస్థలికి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను నా బీజాలు అక్కడే పడ్డాయి. ఆధ్యాత్మిక బీజాలు. నిజం చెప్పాలంటే పత్రి గారు అక్కడ జన్మ తీసుకున్నారని నాకు తెలియనప్పుడే, నేను బోధన్ అనే ప్లేస్‌లో నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది ఇంటర్మీడియేట్ వరకు. 2002, 3 నుంచి ఆల్‌మోస్ట్ 2011 వరకి నేను అక్కడే చదువుకున్నాను. అప్పుడు నాకు తెలీదు. ఒక్కసారేమో పిరమిడ్ క్యాప్ చూసాను నేను. ఒక మేము రెంట్‌కున్న ఇంట్లో ఒక చిన్న అబ్బాయి క్యాప్ పెట్టుకొనొస్తే, "ఇది పెట్టుకుంటే ధ్యానం కుదురుతుందంట. ఇది పెట్టుకుంటే చదువొస్తుందంట" అని చెప్పారు. అప్పుడు పత్రిజియా? ఎవరితను? 'శ్వాస మీద ధ్యాస.' ఆ బుక్ చూసాను నేనప్పుడు. ఆ! సరేలే అని చెప్పేసి అప్పుడలా వదిలేసాను. కానీ అప్పటికే లైఫ్ హాస్ గివెన్ మీ ద పాత్ త్రూ మై డ్యాడీ. మా నాన్నగారి ద్వారా. ఈ ఈ బోధనలో చదువుకుంటున్నంత కాలం స్పెషల్ వాట్ ఐ కెన్ సే నేనక్కడ ఎందుకు చదువుకోవాల్సొచ్చిందంటే హోల్ లైఫ్ అంతా షార్ట్‌గా చెప్తాను. ఆహ్, ఫస్ట్‌లీ నాకొక స్పెషల్ చైల్డ్ ఉన్నాడు. మెంటల్లీ అండ్ మా అన్నయ్య స్పెషల్ చైల్డ్ మా ఇంట్లో. నాకు ఈ మధ్య రెగ్యులర్‌గా అలా చెప్పడం అలవాటయిపోయింది. సో, మా అన్నయ్య మెంటల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అన్నమాట. దానివల్ల మా పేరెంట్స్ నన్ను, మా చెల్లిని నా ఏజ్ 10, మా చెల్లి ఏజ్ 8 ఇయర్స్ అప్పటి నుంచి హాస్టల్‌లో పెట్టారు. మంచి ఎడ్యుకేషన్ కోసం. సో, అర్థమవుతుంది పేరెంట్స్ ఇంటెన్షన్. కానీ యాస్ ఎ చైల్డ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ లోన్‌లీ. తర్వాత నా చిన్నప్పటి నుంచి గూడా మనం ఎందుకు పుట్టాము? అసలెందుకు బ్రతకాలి? దేవుడెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలుండేవి. అందరు ధర్మ సందేహాలని కొట్టి పారేసేవాళ్ళు. ఆ కొట్టి పారేసిందంతా బ్రెయిన్‌లో ఒక చోట సప్రెషన్ కింద అలా ఉండిపోయింది. నా ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు. ఈ ప్రపంచం వేస్ట్ అన్న ఇంప్రెషన్ చాలా క్లియర్‌గా ఏర్పడిపోయి నాకు సూసైడల్ టెండెన్సీస్ వచ్చాయన్నమాట. చిన్న వయసు నుంచే. సూయిసైడల్ అనే వర్డ్ అప్పుడు నాకు తెలీదు. కానీ చచ్చిపోవాలి. ఏమనంటే నేను చచ్చిపోతాను. చచ్చిపోవాలి అనేది వచ్చింది. ఎందుకొచ్చింది అంటే ఆహ్, లైఫ్‌ని చూడడం రావట్లేదు. చుట్టూ అంతా సమస్యలే కనిపిస్తున్నాయి. అండ్ ఒక లూప్ కనిపిస్తుంది. అలా కొన్ని ఇయర్స్ గడిపేసి ఆ ప్రాసెస్‌లో కొన్ని సూసైడల్ అటెంప్ట్స్ చేసుకొని, అలా అంతా చేస్తున్నప్పుడు కూడా నాకు మా ఇంట్లో మా నాన్నగారు యోగా అండ్ ధ్యానం నేర్పిచ్చారు. అది గూడా చేసేదాన్ని. పైగా మూవీస్ చూసి తపస్సు అంటే ఏంటి అని చెప్పేసి కళ్ళు మూసుకొని అలా కూర్చున్నప్పుడు గూడా ధ్యానం జరగడం. సీ ఐ నేచర్ వాస్ కమ్యూనికేటింగ్. నాకేదో రూపకంగా ఆహ్, నాకు కావాల్సింది నాకు అందిస్తుంది కానీ, ఎలా తీసుకోవాలో నాకు తెలియట్లేదు కిడ్ లాగా. అలాంటి అలా ఆహ్, స్కూలింగ్ అయిపోయింది. అలా ఆ ప్రాసెస్‌లో నేను విపස්සనాకెళ్ళాను. 17 ఇయర్స్‌లోనే ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు విపස්සనాకెళ్ళాను. అంటే ఈ అప్పుడు తెలిసింది ఓహో! ఓకే. గత జన్మలుంటాయి. గత జన్మల్లో మనం ఏదో కర్మ వల్ల ఇలా జరుగుతుంది. అందుకని మనకి అనిపియట్లేదు. ఇలా అంతా ఈ డీటెయిల్స్ అనేవి తెలిసాయి. దాని తర్వాత అగైన్ బీటెక్‌కొచ్చాను. ఏదో ట్రై చేస్తున్నాను. లైఫ్‌ని నార్మల్‌గా బ్రతకడానికి ట్రై చేస్తున్నాను. లోపల అన్ని ప్రశ్నల పుట్టలు. పుట్టలే పుట్టలు. అలాంటి అన్ని ప్రశ్నలు అన్నీ ఆహ్, ఆహ్, యూ నో ఎవరు సమాధానం ఇవ్వట్లేదు. ఈ ప్రపంచం నాకు చాలా వింతగా తోస్తుంది. అలాంటి సమయంలో వన్ ఫైన్ డే నేను ఆహ్, ఒక సాయిబాబా ఇప్పుడు నేను చెప్పాను గదా! నన్ను ఈ భక్తి మార్గం నుంచి ముక్తి మార్గంలోకి తీసుకురావడానికి హెల్ప్ అయింది. మా హాస్టల్ దగ్గరున్న సాయిబాబా టెంపుల్‌లో ఒక అన్నయ్య పరిచయం అవ్వడం. మా అన్నయ్య ఆల్రెడీ చనిపోయారు. అదే అన్నయ్య పేరుతో ఇంకొక అన్నయ్య పరిచయమై, ఆ అన్నయ్య ద్వారా ఒక డాక్టర్‌కి, ఆ డాక్టర్ ద్వారా లూయిస్ ఎల్‌హే బుక్ చదవడం. 'ద సీక్రెట్' బుక్ చదవడం. ఆ బుక్ చదివిన తర్వాత నేను ఆహ్, డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికెళ్ళడం. ఆవిడే నన్ను డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి పంపించడం. ఈ ప్రాసెస్‌లో అంటే ఇంత జరుగుతున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎందుకుండవు? 100% ఉంటాయి. ఒక 5 ఇయర్స్ నన్ను బ్యాండ్ బాజా భారత్ హెల్త్ అసలు నన్ను నోబెల్ ప్రైజ్ వచ్చిన డాక్టర్ దగ్గరికి గూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయనకి పద్మభూషణ్ గూడా వచ్చింది. నాగేశ్వర్ రెడ్డి అనే 1 ఇయర్ కంటిన్యూయస్‌గా వామిటింగ్స్ అయ్యేవి. అంటే ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఉన్నతిలోకెళ్ళాలి అనంటే, హోల్ లైఫ్ ఎలా ప్రిపేర్ చేస్తుంది అనేది ఈ రోజు అర్థమవుతుంది. ఆ రోజున అలా హెల్త్ ఇష్యూస్ క్వెషన్స్ అంతా అయిపోయి డాక్టర్ న్యూటన్ గారి దాకొచ్చాక, ఆ 2 డేస్ వర్క్‌షాప్ నా జీవితంలో నేను చెప్పిన మొట్టమొదటి అబద్ధం మా ఇంట్లో. నేను కాలేజ్‌లో వర్క్‌షాప్ అని చెప్పి డబ్బులు తీసుకొని న్యూటన్ గారి దగ్గరికెళ్ళా.
అక్కడికెళ్ళిన తర్వాత ఆ 2 రోజుల్లో నాకు ఎన్ని విషయాలు క్లారిటీ వచ్చాయంటే, దిస్ ఈజ్ దీనికోసమే గదా నేనున్నాను. ఇదే గదా నాలాగా ఇలా చాలా మందున్నారా? ఓహో! పీఎస్ఎస్ఎం అనేది ఒకటుందా? ఇక్కడ లక్షల లక్షల మంది నాలాంటోళ్ళున్నారా? నాలా ఆలోచించే వాళ్ళున్నారా? అని నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఆహ్, అసలు ఇలాంటిదొకటి క్రియేట్ చేసిన వాళ్ళు పత్రిజీ. అండ్ న్యూటన్ సార్ అయితే శిష్యుడు, గురువు, గురు భక్తికి పరాకాష్ట ఆయన. ఆయన సార్ కోసం అప్పుడే విగ్రహాన్ని బెట్టేసుకొని నేను అడిగేదాన్ని. అంటే నేను 2012లో పత్రి సార్‌ది మీద అలిగేషన్స్ వచ్చినవి వీడియో జూసాను. చూసినప్పుడు గూడా నేను ఏమనుకున్నానంటే, చాలా మంది బాబాల గురించి ఏదో ఒకటి రాస్తుంటారు. దొంగ బాబాలు సహజమే గదా! మన బ్రహ్మం గారు చెప్తారు. ఐ వాస్ థిస్ మచ్ లైట్. కానీ ఆహ్, విమెన్ ఓరియెంటెడ్ కొన్ని థింగ్స్ ఉండేవి. విప్లవం వర్ధిల్లాలి టైప్‌లో స్యూడో ఫెమినిజం. నిజానికి అది ఫెమినిజం అని అనుకుంటూ ఉండేదాన్ని. స్యూడో ఫెమినిజం. ఓహ్! వర్క్ షాప్ నేమ్ ఏంటి? పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వర్క్ షాప్‌కెళ్ళానండి. కొన్ని క్వెషన్స్‌తో ఎళ్ళాను. సో, స్యూడో ఫెమినిజం అనాలా నేను న్యూటన్ గారి దగ్గరికెళ్ళే ముందే డౌట్ అన్నమాట. ఆయనకి మెయిల్ బెట్టాను. ఏంటి మీరేమో ఆయనని మీ గురువు అంటున్నారు. మీ దగ్గర రావాలా? వద్దా? మెసేజ్ పెట్టాను ఈమెయిల్‌లో. పెడితే రిప్లై రాలేదు. సరేలే లెట్స్ ఎక్స్‌పీరియన్స్ సంథింగ్ న్యూ. ఇప్పుడు నాకు చనిపోవడానికి ట్రై చేస్తే చనిపోవట్లేదు నేను. బ్రతుకుదాం అంటే ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో అర్థం కావట్లేదు. కూర్చోవాలని ఉండదు, నిల్చోవాలని ఉండదు, మాట్లాడాలని ఉండదు. ఇది డిప్రెషన్ కాదు, డిప్రెషన్‌ని దాటిన స్థితి ఒకటి. ఒక వాస్ట్ వాయిడ్ అనాలా, స్పేస్ అనాలా, అలాంటి ఒక స్థితిలో అందరూ ఒక్కొక్కరుగా లైన్ బై లైన్ ఆహ్, ఆహ్, మహేష్ అన్నయ్య తర్వాత డాక్టర్ అనిత గారి తర్వాత న్యూటన్ గారు ఇలా వెంటనే లైఫ్‌లోకి వచ్చేసారు. న్యూటన్ గారి దగ్గరికి నెక్స్ట్ సండే క్లాసెస్ ఉంటాయని తెలిసింది. అక్కడ సార్ దగ్గర వెళ్ళిన తర్వాత నా సూసైడల్ టెండెన్సీస్‌కి కొంచెం అర్థమైంది. నాకు ఫ్లవర్ ఫోబియా ఉండేదన్నమాట. ఫ్లవర్స్ అంటే ఈ రోజుకి గూడా నేను తలలో పెట్టుకోను, తెంపను. ఫ్లవర్ ఫోబియా ఎందుకుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి, పత్రి సార్ గురించి ఏంటి వీళ్ళ కథ, వీళ్ళేమన్నా చేస్తే జూసుకుందాం. ఇట్లాంటి థాట్స్‌తోనే వచ్చాను నేను యాక్చువల్‌గా. అలా వచ్చిన నాకు ప్రశ్నలు తగ్గడం, ధ్యానం జెయ్యాలి. సరైన ధ్యానం అనేది ఒకటుంటుంది. చాలా ధ్యానాలున్నాయి. ఇందులో సరైన ధ్యానం ఒకటుంటుంది. అది బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు చెప్పిన దాన్ని ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పత్రి గారు చెప్పారు అన్నది అప్పుడు విన్నాను. మైండ్ ఇలా ఓపెన్ అయింది. రెడీ ఫర్ లెర్నింగ్ అన్నట్టుగా. అప్పటిదాకా ప్రశ్నలతో జీవితం ఒక 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఒక తపస్సు. ఇంత పెద్ద పాత్రని తయారు చేసుకొని అంత ఆకలేసింది నాకు. జ్ఞానం అనే ఆకలి అంతేసింది. సో, నాకు దగ్గట్టుగానే నాకు పరిస్థితులు కుదిరాయి. ఎవ్రీ సండే డాక్టర్ న్యూటన్ గారి దగ్గర క్లాసెస్ ఉండేవి. అక్కడికి వెళ్ళడం, 1 అవర్ స్పెండ్ చేయడం. దాని తర్వాత లైఫ్ యూనివర్సిటీకెళ్ళడం. లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళడం కూడా సోల్ కోచ్ 4థ్ బ్యాచ్ ఆహ్, వాళ్ళందరిది ఫైనల్ డే ఏదో ఉంది. ఆ రోజు వెళ్ళాను. ఫస్ట్ టైమ్ ఆ రోజు డిక్లేర్ చేశారన్నమాట. ఇది తక్షశిల సార్ విజన్‌ని మేనిఫెస్టేషన్ చేస్తున్న క్రమంలో ఆ 18 జ్ఞానపీఠాలు స్కూల్ ఆఫ్ విజ్డమ్ అని 18 స్కూల్స్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పేసి సార్ స్టార్ట్ చేశారన్నమాట న్యూటన్ గారు. అది ఆ రోజు ఓపెనింగ్ వాటి పేర్లు అనౌన్స్ చేశారు. అప్పుడు విన్న ఒక 6 నేను విన్న మరుక్షణమే దానికి సంబంధించిన జ్ఞానాన్ని నేను తీసుకోగలిగాను. అప్పుడు వెంటనే ఎవరు వాలంటీర్ చేస్తారు అంటే ఎళ్ళిపోయేదాన్ననమాట. అసలు వాళ్ళెవరో తెలీదు. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కానీ లోపల నుంచి ఉరకలు వేస్తున్న ఎనర్జీ అన్నమాట. స్పిరిచ్యువల్ పాత్‌లోకి రావడానికి రెడీ చేసి లైఫ్ అంతా ఎలా రెడీ చేసిందో అక్కడికి వెళ్ళడం. జూలైలో వెళ్ళడం, మళ్ళీ నెక్స్ట్ నవంబర్‌లో స్కిట్ రాయడం జరిగింది. ఆ స్కిట్ రాసినప్పుడు పవన్ గారు మొన్నొచ్చారు కదా! పవన్ అన్నయ్య త్రూ నేను ఆ స్కిట్ రాయమని ఫ్రెండ్స్ త్రూ వచ్చిందనమాట. ఈ పాత్‌లో నాకు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ న్యూటన్ గారి దగ్గర కలిసిన ఫ్రెండ్స్‌లో లలిత ఆంటీ, డాక్టర్ మాధవీలత గారిని పరిచయం చేశారు. షీ ఈస్ ఆల్సో మై మెంటర్. ప్రతి ఒక్క అంటే ఒకరి లైఫ్ స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత కూడా దారి తప్పే ప్రమాదం చాలా ఉంటది. అలా దారి తప్పకుండా నాకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేయడానికి డాక్టర్ మాధవీలత గారినిచ్చారు. నేచర్ అలా ఇచ్చింది.
అలా అయిపోయిన తర్వాత ఇంకా ఈ నవంబర్ 24కి నేను పవన్ అని అడగడం, స్కిట్ రాయడం, అక్కడ పెర్ఫార్మ్ చేయడం. నేను అదే టైంలో ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. ఇది మళ్ళీ చెప్పాల్సొస్తుంది. సో, ఏమైందంటే మా పరిచయం గూడా ఈవెన్ వెంకట్ గారిని చూడడం గూడా అక్కడే జరిగింది. ఆయనెప్పుడంటారు "పత్రి సరే నాకు ఈ అమ్మాయిని చూపిచ్చారు" అని జెప్పేసి. అదెలా జరిగింది అంటే ఆహ్, అక్కడికెళ్ళాము. నేను స్పీచ్ ఇవ్వమన్నారు. స్పిరిచ్యువల్ పేరెంటింగ్ గురించి. నాకప్పటికే చాలా ఉన్నాయి గదా! పేరెంటింగ్, చదువు అది ఇది అని చెప్పేసి. ఫస్ట్ టైమ్ అక్కడ క్లాస్ విన్న తర్వాత, ఆ సబ్జెక్ట్‌కి చాలా డీప్‌గా కనెక్ట్ అయిన తర్వాత, మైక్ పట్టుకొని ఒక రేంజ్‌లో స్పీచ్ ఇస్తున్న 500 మందిని, "అసలు పిల్లల గురించి మీకేమైనా తెలుసా?" ఈ డైలాగ్ నేనేస్తున్నా కరెక్ట్‌గా ఆయన ఎంటర్ అవుతున్నారనమాట వెంకట్ గారు. కెమెరా పట్టుకొని, "ఎవరి పిల్ల భలే మాట్లాడుతుంది మనలాగే ఉంది కాస్త సేమ్ తిక్క, లెవెల్ ఆఫ్ తిక్క సేమ్ ఉంది" అనుకుంటున్నారు. అట్లా అనుకుని ఊరుకున్నాను. ఫోటోలు తీశారు. ఈయనేమో నాకు అంతకుముందు ఎప్పుడో ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పెట్టారు. మనం ఫేస్‌బుక్ కూడా అప్పుడప్పుడే కొంచెం ఎక్కువ వాడడం స్టార్ట్ చేసాం. లైట్‌గా పెంచుతున్నాం వాడడం అనేది. ఆ టైంలో చూసి ఈయన ప్రొఫైల్ చూసి భయమేసి నేను ఆహ్, రిక్వెస్ట్‌ని కన్ఫర్మ్ చేయలేదు. సో, ఈ మనిషి నాకు రియల్‌గా కనిపించాడిక్కడ. నేను పారిపోతున్నాను. పారిపోతూ ఆయన నుంచి తప్పించుకుంటూ మళ్ళీ మా బ్యాచ్ లేడీస్ బ్యాచ్ అందరితో కలిసి కూర్చొని తిందామని చెప్పేసి తింటుంటే పత్రి సార్ వచ్చారప్పుడు. సో, పత్రి సార్ న్యూటన్ సార్ ద్వారా నేను వీళ్ళిద్దరిని కలుసుకున్నాను పత్రి సార్‌ని. పత్రి సార్ వచ్చి నేను తింటుంటే నా దగ్గరకొచ్చి ఇలా నించొని, "ఏ ఊరు మనది?" అని అడిగారు. సార్ నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు మమ్మల్ని కామారెడ్డి డిస్ట్రిక్ట్‌లో కలిపారు. అంతకుముందు మొత్తం నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్ అంటే, బోధన్ తెలుసా? అంటే, "ఆ! తెలుసు సార్ నేను మొత్తం అక్కడే చదువుకున్నాను" అంటే, "అది మాదే" అన్నారు. నేనేమన్నాను అంతకు ముందే టీవీలో చూసింది అదంతా చూసుకొని సార్ గురించి సర్లే పెద్దాయన మన తాతయ్య ఏజ్ సేమ్ మా మమ్మీ వాళ్ళ ఫాదర్‌ది, సార్‌ది సేమ్ ఏజ్ అన్నమాట. ఇద్దరు 1947 లోనే పుట్టారు. సో, తాతయ్యలతో పరాచకాలు ఆడడం అనేది చాలా కామన్. అందులోనూ మా అన్నయ్య వల్ల మా ఇంటికి సిద్ధులు వాళ్ళు వీళ్ళు వస్తుండేవారు. చర్చా గోష్ఠి నడుస్తుండేది నాకింట్లో. సో, అక్కడ నేను విన్న 3 పదాలు గూడా నా జీవితాన్ని ఈ స్పిరిచ్యువల్ పాత్‌లోకి తీసుకొచ్చాయి. జిహ్వ చాపల్యం ఉండకూడదు. అరిషడ్ వర్గాలు, అరిషడ్ వర్గాలని జయించాలి. తర్వాత ఆహ్, నాది, నేను అన్న భావన ఉండగూడదు. ఈ 3 విషయాలు చైల్డ్‌హుడ్‌లోనే బ్రెయిన్‌లో సీడ్స్ నాటబడ్డాయి. ఎవరో ఒకరి ద్వారా. అలా నాటబడినవి ఈ సార్ రాగానే, "ఏంటి ఇంత పెద్ద స్పిరిచ్యువల్ మాస్టర్ నాది అనే వర్డ్ వాడుతున్నారు" అని, "అయితే ఎంతకు కొన్నావు?" అని అడిగాను నేను సార్‌ని. బోధనే అది మాదే అనంగానే ఎంతకు కొన్నావు అని అడిగా. అంటే నాకాయన తాతయ్యలాగా అనిపిచ్చారు. చాలా హ్యాపీగా అలా అడిగేసరికి సార్ ఏం చేశారంటే, "అరే! ఇటు రారా" అని వెంకట్ గారు ఫోటోస్ తీస్తుంటే పిలిచి నాతో ఫోటో తీయించుకున్నారనమాట సార్. కానీ ఈ రోజు వరకు ఆ ఫోటో ఎక్కడుందో నాకు దొరకలేదు. మా ఆయన నన్ను పరిచయం చేసుకోవడానికి నన్ను విడిగా తీసిన ఫోటోలన్నీ పంపారు. ఈ ఫోటో మాత్రం పంపలేదు. ఈ రోజుకి రాలేదు. మేబీ నేను అనుకుంటున్నాను ఏ రోజు ఆహ్, ఈ కంప్లీట్ మ్యాన్ గురించి నేను అర్థం చేసుకుంటానో, ఆ రోజు నాకొస్తది అని జెప్పేసి నేను వెతకడం గూడా చేయట్లేదు. రీసెంట్‌గానే సో, ఇప్పుడిలా జరుగుతున్న ప్రాసెస్‌లో నాకు పీఎస్ఎస్ఎం అంటే మిక్స్డ్ టాక్. టు బి వెరీ హానెస్ట్ మిక్స్డ్ టాక్ ఉండింది. ఆ మిక్స్డ్ టాక్ వల్ల కొంచెం భయం, కొంచెం ఒపీనియన్స్, కొంచెం జడ్జ్‌మెంట్స్. ట్రూ పీఎస్ఎస్ఎం అంటే ఏంటో తెలీదు. దాంట్లో ఈయన పరిచయం అయ్యాక ఏంటో ఈయన కొంచెం దుడుకు ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఉండేది. ఎప్పుడు మేము సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇది ఇలా కాదు, అలా కాదు అని చెప్పేసి బుక్స్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతూ. అలా ఉన్న క్రమంలోనే ప్రెజెంట్ నేను వర్క్ జేస్తున్న ఆర్గనైజేషన్‌కి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. అది మళ్ళీ నా లైఫ్ పర్పస్‌ని పుట్టుకతోనే ఎలా మొదలుపెట్టింది అనే దాంతో ఆహ్, మా అన్నయ్య అలా ఉండడం వల్లే నేను బోధనకెళ్ళాను. సో, మా అన్నయ్య అలా ఉండడం వల్లే ఇక్కడికొచ్చి మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, ఇంటలెక్చువల్ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కోసం నడుపుతున్న ఒక స్కూల్‌కి కనెక్ట్ అయ్యాను. ఆ స్కూల్‌కి ఎంత డీప్‌గా కనెక్ట్ అయ్యానంటే, నాకక్కడ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ అయితే, ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ. ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ లవ్, ఈక్వల్ ఫ్రీడమ్, ఈక్వల్ స్పేస్ అండ్ టైమ్, యాక్సెప్టెన్స్ అన్నీ ఇక్కడ నాకు దొరికాయి. అలాంటి ఒక లైట్ అనే ఆర్గనైజేషన్‌కి కనెక్ట్ అవ్వటం.
ఐయామ్ నాట్ ఇదంతా నేను నా గురించి చెప్తున్నట్టుంది గానీ, ఈ మొత్తం వెనకాల పత్రి సార్ స్కెచ్ ఉందని నాకు రీసెంట్ గానే అర్థమయింది. చ అందుకని ఇట్స్ మై హోల్ లైఫ్ వాస్ ఇప్పుడు పిఎస్ఎస్ఎం ఏంటో తెలీదు గదా! లైట్ ఆర్గనైజేషన్‌కొచ్చాను. ఆ ఆర్గనైజేషన్‌లో సంపత్ అన్నయ్య అని ఉంటారు. సంపత్ అన్నయ్య ప్రెజెంట్ ఆస్ట్రేలియాలో ఉంటారు. ఒమేగా పిరమిడ్‌కి బిగ్గెస్ట్ సపోర్టర్ అన్నమాట. అక్కడ ఉండి అది వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆ అన్నయ్య వాళ్ళ మదర్ ఈ స్కూల్‌ని రన్ జేస్తారు. నన్ను ఇక్కడ పరిచయం చేశాక 25 ఇయర్స్ ఆఫ్ డాక్యుమెంటరీ పిఎస్ఎస్ఎం డాక్యుమెంటరీకి వర్క్ చేసే అవకాశం వచ్చింది నాకు. నేనెందుకొచ్చానంటే వీళ్ళతో కనెక్ట్ అవుదామని. వీళ్ళతో బావుంది. ఈ ఎనర్జీ, ఈ ఎన్వైర్న్‌మెంట్ బావుంది. చూడండి మన బుర్ర వయసుకు తగ్గట్టే ఆలోచిస్తది నిజం చెప్పాలంటే. కానీ వయసుకు మించిన విషయాలు, అనుభవాలు సబ్‌కాన్షియస్‌లో, డీపర్ లెవెల్‌లో, సోల్ పర్పస్‌లో ఆల్రెడీ ఉంటాయి. నేనిక్కడికొచ్చాను. ఇక్కడ 25 ఇయర్స్ ఆఫ్ డాక్యుమెంటరీకి వర్క్ చేస్తున్నాను. ఒక 100, 50 మంది, 150 మంది ఇంటర్వ్యూలు విన్నాను. ఈ రోజుకి వాళ్ళని నేను పర్సనల్‌గా కలవలేదు. గిరిజారాజన్ గారిని ఇక్కడే మనం కలుసుకున్నాము. 10 ఏళ్ల క్రితం ఆవిడని కలుద్దాం అనుకుంటే 'ద కంప్లీట్ మ్యాన్' ప్రోగ్రామ్ ద్వారా. అలాంటి గొప్ప గొప్ప మాస్టర్స్‌ని ఎంతో మందిని నేను వాళ్ళ వీడియోస్ అన్నీ విని వాళ్ళు మాట్లాడిన అన్ని పాయింట్స్ అన్నీ కలిపితే ఒక వాయిస్ ఓవర్ వచ్చేలాగా ఆ మినిట్స్‌ని రాసి పెట్టేదాన్ననమాట. సో, ఎడిటర్‌కి ఈజీ అయ్యేది. కట్ చేసి ఆ పాయింట్స్ అన్నీ అతికించేసి దాన్నొక వాయిస్ ఓవర్ చేసేలాగా. సో, అక్కడ ఒక డాక్యుమెంటరీకి వర్క్ జేయడం ద్వారా ఎంటైర్ పిఎస్ఎస్ఎం గురించి అంటే ఆల్రెడీ నేను పిరమిడ్ మాస్టర్‌ని చచ్చి పుట్టినట్టున్నాను. చచ్చి పుట్టినట్టున్నాను. అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 25 ఇయర్స్ ఆఫ్ డాక్యుమెంటరీ వర్క్ జేస్తూ అలా మొత్తం అర్థమైంది. అప్పుడు సార్ ఒక మాటన్నారు పత్రి సార్. చాలా చాలా నేనప్పటిదాకా శాకాహారం అంటే నేను మానేసానంతే. ఎందుకు మానేసానో నాకు క్లారిటీ లేదు. జస్ట్ ఫర్ ద సేక్ మానేసినందుకు హెల్త్ బాగయింది. తర్వాత ఒక 6 నెలలకి మా ఆయన ఏదేదో చెప్తే ఎగ్ మానేసాను. ఏదో ఏదో చెప్తేనే. అంటే ఆ 1 ఇయర్ పీరియడ్‌లో ఆ ఏదో ఏదో కాస్త ఎంత వాల్యుబుల్‌గా మారింది. అది పత్రి సార్ వల్ల మారింది నాకు. సార్ ఏమన్నారంటే, "అరే! నాథూరాం గాడ్సేకి ఏదో ప్రాబ్లమ్ ఉందయ్యా. గాంధీజీని చంపేసాడు." ఓకే. నే జాతిపిత గురించి ఇంటర్వ్యూలో అంత స్ట్రాంగ్‌గా ఒక మనిషి నాథూరాం గాడ్సేకి ప్రాబ్లమ్ ఉంది గాబట్టి, గాంధీజీని చంపేసారు. అది నాకు ఓకే. కానీ ఆ కోడేం జేషిందయ్యా? ఆ చేపేం జేషింది? నేను ఆ చేప కోసం కొట్లాడతా. ఆ కోడి కోసం కొట్లాడతా. ఆ మేక కోసం కొట్లాడతా. ఇలానే చెప్పారు. హౌ డేర్ హి ఈస్! హౌ మచ్ గట్స్ హి మస్ట్ హావ్ అని జెప్పి నాకు యూ నో ఒక ఒక టీనేజ్ అబ్బాయికి లవ్‌లో పడిపోతే ఎలాంటి ఫీలింగ్ వస్తదో ఆయనని చూసి ఆబ్వియస్‌లీ 'నిబ్బా నిబ్బి' బ్యాచ్ అని మనం ఇప్పుడు చూస్తున్నాం గదా! చిన్న చిన్న వాటికి మైండ్ పోయి వావ్! అని లిటరల్లీ నాకు ఆ గట్స్ నచ్చాయి సార్‌వి. అండ్ దెన్ థట్ మేడ్ మీ థింక్ అన్ని ఇదిలా ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ ఆలోచించేలాగా. అవును గదా! మనం మానేసి మంచి పని జేసాం. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. వెతకపోయిన తీగ కాలికే తగిలినట్టుంది అన్నట్టుగా అది జరిగింది. సో, సార్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ నవంబర్ 24థ్ వచ్చింది. ఈ లోపల నేను మా ఆయనకి పడిపోవడం, మళ్ళీ మేమిద్దరం కలిసి వర్క్ చేయటం. అదే అదే ఒకే కార్‌లో నవంబర్ 24థ్‌న డాక్టర్ న్యూటన్ గారి బర్త్‌డేకెళ్ళడం. మళ్ళీ అప్పుడు గూడా ఒక స్కిట్ రాయడం, అప్పుడు గూడా వాయిస్ ఓవర్ ఇయ్యడం, అప్పుడు గూడా పాట పాడడం. సో, ఈ ప్రాసెస్‌లో ఆహ్ మళ్ళీ సార్‌ని అక్కడ కలిసాం. సార్‌ని కలిసినప్పుడు సార్‌తో నెక్స్ట్ మాటేంటి అంటే సార్‌ని కలిసాను. సార్ అలా వచ్చారు. సార్ నేనిలా ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ బికాజ్ ఆఫ్ థిస్ అని జెప్పేస్తే, హుహు. అన్నారనమాట సార్. ఆహ్, అంటే నేనొక క్షణం ఆగి వింటున్నారు గదా! అని ఇంకో డైలాగేసాను. లిటరల్లీ పెద్దవాళ్ళు వినరు కదా! వింటున్నారు కదా! అని సార్ నాకు మీలాగా అవ్వాలనిపించింది సార్ అంటే, అవునా! నువ్వు నాలా అవుతావా? అని అన్నారు. మళ్ళీ ఒక సెకండ్ ఆలోచించి, నేను మీ తర్వాత పుట్టాను గదా! మీలా ఎందుకవుతాను? మీకన్నా ఎక్కువే అవుతాను నేను అని జెప్పాను. ఇలా తల మీద ఒక మొట్టికాయ ఇచ్చి, దాన్ని మళ్ళీ ఫోటో తీసుకున్నారనమాట. ఆ ఫోటో ఉంది నా దగ్గర. అంటే పిఎస్ఎస్ఎం అంటే తెలిసిన తర్వాత ఫోటో ఇప్పటికి ఉంది. ఎవ్రీ ఇయర్ గూగుల్ ఫోటోస్‌లో చూపిస్తుంటదనమాట. ఆన్ థిస్ డే అని జెప్పి మెమోరీస్‌లో.
ఆ రోజు నా స్కూల్ ఫ్రెండ్స్‌ని కూడా సారీ హాస్టల్ ఫ్రెండ్స్‌ని కూడా ఇద్దరిని తీసుకొనెళ్ళాను. దెన్ మళ్ళీ కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ తర్వాత మా పెళ్లి. అంటే సార్‌తో ఇంటరాక్షన్స్. ఈ గ్యాప్‌లో ఏంటంటే సార్‌ని కల్పిద్దామని వెంకట్ గారు స్పిరిచ్యువల్ ఇండియా నేను మెహదీపట్నంలో ఉండేదాన్ని. స్పిరిచ్యువల్ ఇండియా ఆఫీస్‌కి సారొచ్చారు. సారొచ్చినప్పుడు అక్కడ మ్యూజిక్ ఫ్లూట్ మెడిటేషన్ చేయిస్తున్నారు. నేను సార్ అప్పటికి కొన్ని న్యూటన్ సార్ దగ్గర ట్రైన్ అయింది. బ్రెయిన్, మాటలు కొంచెం ట్రైన్ అయ్యాయి. నిజానికి అది లోలోతులకి ఇంకా జీర్ణం కాలేదు అప్పటికి. ట్రైన్ అయిన మైండ్ కదా! నేను సార్‌తో అది ఇది మాట్లాడుతూ ఉంటే అలా ఇలా అని చెప్తుంటే, "ఎవరయ్యా ఈ పిల్లని బ్రెయిన్ వాష్ చేసావా?" అని చెప్పి సార్ నన్ను చూసారనమాట. మాయమాటలు చెప్పాడు వీడు. మొత్తం మాయమాటలు చెప్పాడు. నీకని చెప్పాడు నాకు సార్. ఇలా అంతా ఫన్నీయే. తర్వాత అక్కడే కూర్చొని ధ్యానం చేస్తే ఇలా కూర్చున్నప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా ఆటోమేటిక్‌గా పైకి లేస్తున్నాయన్నమాట. నేనెళ్ళి న్యూటన్ సార్ దగ్గర అనుభవాల గురించి అప్పుడు ప్రతి అనుభవానికి ఒక కారణం ఉంటది అని తెలుసుకున్నాం కదా! పత్రి సార్‌ని నేను అడిగాను. ఆయన ఏమనలేదు. "నువ్వే తెలుసుకో" అని చెప్పారు నాకు. అంతే. సార్ ఎప్పుడు నాకు డైరెక్ట్ జ్ఞానబోధ చేయలేదు. ఈ రోజు వరకి నేను సార్ చెప్పిన క్లాస్ ఒక్కటి వినలేదు. కానీ నేను ద కంప్లీట్ మ్యాన్‌లో పత్రి సార్ గురించి మాట్లాడుతున్నా. చూడండి ఎంత విచిత్రమో. తర్వాత నెక్స్ట్ ఎన్‌కౌంటర్ సార్ మౌనంలో ఉన్నారు 2016లో. ఫస్ట్ ఆయన లోపలున్న ఆహ్, ఫ్రెండ్లీనెస్‌ని జూసాను. పత్రి సార్ ప్యూర్‌గా ఉరకలు వేస్తున్న ఎనర్జీ ఎప్పుడైతే ఉంటదో ఆయనంతటే ఆయనే దగ్గరకొచ్చి పలకరించి పరిచయం జేసుకొని యూ నో నేను 20లో ఉన్నా, టీనేజ్‌లో ఉన్నట్టుగానే నిబ్బి యాటిట్యూడ్ అనుకోండి. ఎంత కొన్నావు అని అన్నా కూడా ఆయన అసలు చాలా సరదాగా తీసుకొని చాలా ఆయనకి ఏంటంటే చాలా క్యూరియస్ అన్నమాట. న్యూ మైండ్స్, న్యూ ఎనర్జీ అంటే ఆయనకెంత క్యూరియస్. నెక్స్ట్ టైమ్ ఆయన కలిసినప్పుడు ఆయనిచ్చిన ఎంకరేజ్‌మెంట్ అంటే ఒకళ్ళు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ లైక్ దట్. సార్ ఒక చోట ఆయన ఆయన నుంచి ఫ్రెండ్లీనెస్ మనంతట మనమే ఇనిషియేట్ చేయడం. వెళ్ళి ఆహ్, యూ నో ఆహ్, ఇప్పుడు మనం చాలా సార్లు సంశయంలో ఉంటాం కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవడానికి. ఆయన అంత స్థానంలో ఉన్నా, ఎవరో నేనొక కోన్‌కిస్కా గొట్టం అక్కడ. ఆ రోజు ఏదో మైక్‌లో పట్టుకొని ఏదేదో మాట్లాడేస్తున్నారు. నా దగ్గరకొచ్చి ఆయన అడగాల్సిన అవసరం లేదు. అది ఐ హావ్ లెర్న్డ్. ఫ్రమ్ థాట్ మొమెంట్ నేను నేచురల్‌గానే అంతకు ముందు గూడా కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, మాట్లాడడం, వినడం అనేది ఉండేది. ఆయన ఎన్‌కౌంటర్ అనేదే ఒక గురువు యొక్క ఎన్‌కౌంటర్ అనేదే మన లోపల కొన్ని థింగ్స్‌ని యాక్టివేట్ చేసేస్తుంది. లైక్ చైనీస్ మాస్టర్స్, చైనా మూవీస్ మనం గనక జూసుకుంటే జెన్ మాస్టర్స్ అంటారు. అలా నా లోపల ఆ డోర్ గేట్‌వే ఓపెన్ అయిపోయిందన్నమాట కమ్యూనికేషన్‌కి ఆయనొచ్చి రాగానే. సెకండ్ టైమ్ ఆయనొచ్చినప్పుడు అడ్వెంచర్‌కి నా గేట్‌వే ఓపెన్ అయింది. స్పిరిచ్యువల్ అడ్వెంచర్స్‌కి. థర్డ్ టైమ్ మళ్ళీ ఆహ్, హి వాస్ గివింగ్ మీ సజెషన్స్ అంటే యూ ఆర్ ఇన్ బ్లైండ్ లవ్ అన్న సజెషన్ గూడా ఇచ్చారు. యూ నో యూ ఆర్ మాయమాటలు చెప్తున్నాడా అనంటే దానర్థం వీడిని నమ్మొద్దు అని కాదు. చూసి, ఆలోచించి మొత్తం ఒక ఫెమినైన్ జోన్‌లో పెరిగిన నాకు ఫస్ట్ పరిచయమైన ఒక అబ్బాయితోనే లవ్, మ్యారేజ్ ఎవ్రీథింగ్ నడుస్తూ ఉంటే, ఈ ప్రాసెస్‌లో హౌ వి షుడ్ థింక్ అనేది తెలీదు. మేల్ సైకాలజీ తెలీదు. దెన్ హి హాస్ గైడెడ్ మీ టు అండర్‌స్టాండ్ అబౌట్ వరల్డ్. అప్పటిదాకా ఇంటర్మీడియేట్‌లో అయితే మరీ దారుణం. మగవాళ్ళంటే అదో జాతి. నాట్ ఈవెన్ హ్యూమన్ ఫర్ మీ. అలాంటి స్టేట్ నుంచి బాగా మేనేజ్ చేస్తూ అందరు హ్యూమన్సే, నో జెండర్, సోల్ అనే స్థాయికి తీసుకొనొచ్చి అగైన్ 3 డైమెన్షనల్ ప్లేన్‌లో ఉన్నాము. దేర్ ఎక్సిస్ట్ ఫీమేల్ మైండ్ అండ్ మేల్ మైండ్. బిహేవియర్స్ అలాగే ఉంటాయి. బియాండ్‌గా ఆలోచిస్తే సోల్ స్టేట్‌లో ఏమి ఉండదు అని ఎంత తెలిసినా, అక్కడ ఆయన మళ్ళీ నాకు సజెషన్ ఇచ్చారు. ఆ డైలాగ్. ఈ డైలాగ్. నెక్స్ట్ 2016లో ఆయన మౌనంలో ఉన్నారు. నేను అనుకోకుండా హాస్టల్ నుంచి ఇక్కడ లైట్ హౌస్‌కే వచ్చాను. వచ్చినాక
ఓయూలో 41 డేస్ ఆఫ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టాలి. 41 మాస్టర్స్ అని జెప్పేసి వీళ్ళందరూ అనుకోవటం. నేనక్కడ ఎందుకున్నాను? ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ వాస్ దేర్ విత్ ఎంప్టీ మైండ్. ఎంప్టీ మైండ్ అంటే ఇది చెయ్యాలని కానీ, చేయకూడదని కానీ ఏమీ లేదు. ఒక పర్సన్స్ ప్రెజెన్స్ అంతే. ఆహ్, క్యూరియస్, ఈ ప్రపంచం పెద్ద ప్రయోగశాల. ఎవ్రీథింగ్ ఈస్ లెర్నింగ్ అన్న క్యూరియాసిటీ ఉండేది. అక్కడికెళ్ళినప్పుడు సారొచ్చారు. వచ్చి వేరే వాళ్ళ ఇంటి దగ్గర పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చినప్పుడు మా సిస్టర్ కాల్ చేసింది. అప్పటికి కొంచెం తిరుగుళ్ళెక్కువయ్యాయి నాకు. ధ్యాన ప్రచారం అని, లేదంటే ఈ క్లాసెస్ అని స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా 2014 నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ మెడిటేషన్ క్లాస్ ఉన్నా ఎళ్ళిపోవడం. ఈ 25 ఇయర్స్ ఆఫ్ డాక్యుమెంటరీదొకటి 2015లో. దాని తర్వాత సార్ ఇక్కడికొచ్చారనమాట. మా చెల్లి నన్ను ఫోను చేసి "నువ్వసలెవరిని పట్టించుకోవు" అది ఇది అని చెప్పేసి తిట్టడం స్టార్ట్ జేసింది. నేను ఏడ్చాను. నన్నసలెవ్వరు అర్థం జేసుకోరు అని జెప్పేసి ఏడుస్తూ అక్కడ గూర్చుంటే సారొచ్చి "ఏమైంది?" మౌనంలోనే ఉన్నారు. అలా చెయ్యి వేసుకొని దగ్గర తీసుకొని హ్మ్. 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 అని ఇలా అంటున్నారు. అన్న తర్వాత కొంచెం సేపటికి నేను నార్మల్ అయ్యా. దెన్ ఆయన వాత్సల్యం జూసా. చాలా మంది అప్పటికి నన్ను సార్ కొడతారనేది వింటున్నాను. అప్పటికింకా బుర్రలోకి ఎక్కించుకోలేదు. కానీ ఆయన అలా దగ్గరకొచ్చి, దగ్గర తీసుకొని ఏంటి అని అడిగి తర్వాత సార్ ఆ రోజు జుంబా అనడం మాట్లాడడం స్టార్ట్ చేశారు. మెయిన్ డైరెక్ట్ వర్డ్స్ కాకుండా జుంబా అంటుంటే, "ఇదేమన్నా జుంబా లాంగ్వేజా?" అన్నాను. సడెన్‌గా అలా ఒక జర్రమని ఇలా వెనక్కి తిరిగారనమాట. హీరోయిక్‌గా వెనక్కి తిరిగి ఇలా పిడిగుద్దు పొట్టలో ఇలా గుద్దారు నన్ను. సెట్ యువర్ ఎమోషన్స్ అని జెప్పారు. దిస్ ఈస్ మై ఎమోషనల్ చక్ర. సెట్ యువర్ ఎమోషన్స్. ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చెప్తూనే ఉన్నారు. ఇన్ హిడెన్ ఎవ్రీథింగ్ ఈస్ హిడెన్. అండ్ నేను అలా హిడెన్‌గా తీసుకోవడానికే ప్రిపేర్ అయ్యున్నాను. ఓపెన్‌గా చెప్తే నా లాజికల్ మైండ్ ఓవర్ అనాలిసిస్ చేసి చాలా నాకు ఎన్‌క్రిప్టెడ్‌గా చెప్తే చాలా బాగా అర్థమవుతది అదేంటో విచిత్రంగా. సి సీఐడీలోనో, సీబీఐలోనో ఉండాల్సింది నువ్వు అంటుంటారు. సో, ఆ రోజు అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్. అండ్ దెన్ ఈ 25 ఇయర్స్ ఆఫ్ డాక్యుమెంటరీ చేసినప్పుడు సార్‌ది నిజంగానే బోధనని తెలుసుకొని, తర్వాత అందరూ చెప్పినవి విని సార్ ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, సార్‌ని ఇలా అడగకూడదు. చాలా హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేను సార్ నుంచి కొంచెం డిస్కనెక్ట్ అయిపోయా. పత్రి సార్ నుంచి. కానీ హి వాస్ నెవర్ లైక్ థట్ విత్ మీ. ఇక్కడ ధ్యాన జగత్ ఆఫీస్ ఓపెన్ అయింది. అప్పుడే నేను ప్రెగ్నెంట్. మా పెళ్లయిపోయింది. ఆ పెళ్లి ఒక నేను చాలా అడ్వెంచరస్‌గా ప్లాన్ చేసి చేసుకున్నాను మా ఆయనని. అది అనదర్ స్టోరీ. అదయిపోయిన తర్వాత వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ నైన్త్ మంత్‌లో మా పేరెంట్స్ అందరూ గూడా కలిసిపోయారు. సీమంతం చేయాలి అన్నప్పుడు నాకు ట్రెడిషనల్‌గా చేసుకోవాలని లేదు. హంబకొద్దు అనుకున్నప్పుడు కానీ పేరెంట్స్ కలిసినందుకు వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నారు. పెళ్లి సరిగ్గా చేసుకోలేదు. దొంగ పెళ్లి చేసుకున్నాం అని జెప్పేసి. సో, వాళ్ళు దే సెడ్ చేద్దాము అని జెప్పంటే ఇటు అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు అన్నప్పుడు మేము ధ్యాన్ జగత్‌లో పర్మిషన్ తీసుకున్నాము. సార్ దగ్గరికెళ్లి కలిసినప్పుడు, "సార్, సారీ సార్ మీది నిజంగా బోధనని నాకు తెలీదు." అప్పటికి నేను ఆహ్, ఆహ్, యూ నో జంపింగ్ మైండ్ కాస్త కొంచెం ఆలోచించే స్థితిలోకొస్తుందన్నమాట. అంటే అదే సార్ అలా ఆ రోజు మీరు ఎంతకు కొన్నామని అడిగాను అంటే, అలా అని మళ్ళీ ఒకసారి ఇలా కొట్టి ఒక జామ పండిచ్చారు. అలా జామ పండిచ్చిన ఒక 14 డేస్‌కి మళ్ళీ నాకు డెలివరీ అయిపోయింది. జామ పండు లాంటి పాప పుట్టిందనమాట. సో, థట్ వాస్ ఈ హోల్ థింగ్స్‌లో ఎప్పుడే సార్ దగ్గరికెళ్ళినా నేను కూర్చోవడం. అండ్ సార్ నేనెప్పుడైనా పాటలు పాడితే మధ్యలో "భలే పాడావే" అన్నారు. అయితే నాకు నేర్పియచ్చు గదా సార్ అని నేను ఆయనని అడిగాను. అడిగితే చుట్టుపక్కల వాళ్ళు ఎలా భయపెట్టేసారు బాగా నన్ను సార్ దగ్గరికెళ్ళకుండా అందరూ. కానీ నేను సార్ దగ్గరికెళ్ళకపోయినా సార్ ఎక్కువ సార్లు డ్రీమ్స్‌లో రావడం, హిడెన్ మెసేజెస్ ఏవో వస్తూ ఉంటాయి. అవి నేచురల్‌గానే లైఫ్‌లో ఇంప్లిమెంట్ అవ్వడం. సో, ఇన్ థట్ కేస్ ఐ యామ్ వెరీ మచ్ బ్లెస్డ్. నేను ఓపెన్ చేసి సార్ ఇది, సార్ అదే అని చెప్పలేకపోవచ్చు ఈ మొమెంట్‌లో. అగైన్ నేను ఈ డాక్యుమెంటరీ మొదలుపెట్టాం గదా! ఈ తర్వాత మేము మళ్ళీ పత్రి సార్ చెప్పిన పని అందరూ పని జేస్తున్నారు.
సార్ ఊరికే వీళ్ళందరూ ఎళ్లి సార్ దగ్గరికెళ్లి నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అని చెప్తూ ఉంటారనమాట. అలా చేస్తున్నప్పుడు ఎందుకిలా చెప్పాలి? మనం ఏం జేయాలో మనకు దెలిస్తే చాలదా? ఆయనకెందుకు జెప్పాలి అని ఉండేది. అప్పుడు వాళ్ళన్నారు, "సార్ ఎనర్జీ ఇస్తారు. సార్ గైడెన్స్ ఇస్తారు." ఏవేవో చెప్పారు. ఓహో! అవునా? దెన్ నాకేం పని జెప్పరా? నేనడగాలా? అసలేం జేయాలి నేను అనుకుంటూ ఉండేదాన్ని. దెన్ పీఎంసీలో 'ధ్యానోదయం' డాక్యుమెంటరీ వెంకట్ గారు తీయడం. అప్పుడు ఇంకా కొంతమంది మాస్టర్స్ వాళ్ళ లైఫ్‌ని ఎలా డెడికేటెడ్‌గా పీఎస్ఎస్ఎంకి అంకితం జేశారు. సార్ యొక్క లక్ష్యాల్ని పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ వీటిని అహింసా జగత్ ఇవన్నీ ఎలా వాళ్ళ లక్ష్యాలుగా మార్చుకున్నారు. వాటి కోసమే బ్రతుకుతున్నారు ఎన్ని ఒడిదుడుకులొచ్చినా అనేది తెలుసుకున్న తర్వాత ఆహ్, అంటే అది తెలుసుకునే అవకాశం మళ్ళీ ఇచ్చారు. వెంకట్ గారు ఎప్పుడెప్పుడైతే పీఎస్ఎస్ఎంలో వర్క్ జేశారో, నేను మేమిద్దరం కలిసినప్పటి నుంచి ప్రతి పనిలోనూ ఇద్దరము ఉన్నాం. అందులో వాయిస్ ఓవర్స్ చెప్పడం జరిగింది. 35 మాస్టర్స్ గురించి వాయిస్ ఓవర్స్ వాళ్ళ ప్రస్థానం, వాళ్ళ లైఫ్ అంతా కూడా. అండ్ దెన్ సార్‌తో నెక్స్ట్ అందరూ ఉన్నారా? ఎళ్ళిపోయారా? ఉన్నాం. ఉన్నాం మేడం. ఓకే. అది సో ఈస్ ఇట్ బోరింగ్? అదన్నారు గదా! ఆ! మేల్ సైకాలజీ అన్నారు, మగజాతి ఆ! అన్నారు. అది కొంచెం చెప్పండి క్లారిటీగా? హ్మ్. ఏంటి అంటే చూడండి నాకు పెళ్లి తర్వాత నాకు లైఫ్ వాస్ నాట్ ఈజీ బికాజ్ ప్రపంచాన్ని చూడలేదు. హ్మ్. నిజంగానే నా లైఫ్ ఎంత స్ట్రక్చర్డ్‌గా ఉండిందంటే ఇట్లా 2 కంచెలేసి ప్రొటెక్షన్ షీల్డ్ పెట్టి ప్రతీది ఇట్లా తిన్నగా హెల్త్ ఇష్యూస్ రానివ్వండి, ఏదన్నా రానివ్వండి అలా నాకు మొన్నటితో 32 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. అలా 32 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంత ప్రొటెక్టెడ్ జోన్‌లో జరగడం వల్ల, ప్రపంచంలో ఉన్న ఏ చెడు విషయాలకి నేను ఎక్స్‌పోజ్ అవ్వలేదు, ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. సో, పైగా గత జన్మల విషయాలు గాని, లేదంటే టీవీలో చూసిన విషయాలు గాని, వేరే వాళ్ళ బాధలు వినడం వల్ల గాని, నాకు మేల్ అంటే కొంచెం వీళ్ళు దుర్మార్గులు, అణిచివేసేస్తారు. తర్వాత ఇంట్లో గూడా మా ఫాదర్‌ని గాని, తాతయ్యని గాని అందరూ మీరు ఇలానే ఎందుకుండాలి? ఎందుకు అన్ని ఆడవాళ్ళే చేయాలి? వంటింటి కుందేలుని చేసేస్తారా? ఈ టైప్ ఆఫ్ ఉద్యమ స్ఫూర్తి అనేది ఉండడం వల్ల, ఒక మనిషిని మనిషిలా చూడటం రాలేదండి. మాయమాటలు చెప్పారు అంటే, ఆయన చెప్పిన దానిలో అర్థం ఏంటంటే, ఆఫ్‌కోర్స్ ఆయన మేల్ లాగానే చెప్పాడు. కానీ ఆయన యూ నో యంగ్ ఏజ్‌లో ఇద్దరు లవ్ అనే ఒక థింగ్‌లోకొచ్చినప్పుడు, లేదా లైఫ్ అనే థింగ్‌లో కలిసి ట్రావెల్ చేద్దాం అనే థింగ్‌లోకొచ్చినప్పుడు అన్నీ ఉంటాయి. అన్ని మషాలాలుంటాయి. ఇది ఉండదు అని ఉండదు. ఒక స్టేజ్‌లో యూ ఫీల్ వెరీ మచ్ కనెక్టెడ్ ఎమోషనల్లీ. యూ ఫీల్ ఏదేమైనా నాకు వీళ్ళు కావాలి కాబట్టి కొన్ని చెప్పేస్తాం. ఆ ప్రాసెస్‌లో అందరూ అలాగే కొన్ని మాట్లాడతారు. ఈయనేంటంటే స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ మాట్లాడారు. మనకు వేరే మాట్లాడితే అర్థం కూడా అవ్వవు కదా! స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ త్రూనే మాట్లాడటం వల్ల నేను ఈ మనిషితో ట్రావెల్ జేయాలి. పైగా నాకున్న కన్వీనియన్స్ ఏంటంటే నాకు ఫ్లవర్స్ ఇష్టం ఉండదు. పూజలు, పద్ధతులు ఎక్కువగా చేయను. అలా అని నాకు భక్తి లేదా అంటే నేను పరమ భక్తురాలిని గూడా. నాకదో బిరుదు గూడా ఉంది. భక్తి భగవంతుడున్నాడు. కానీ నేనెప్పుడు మూఢంగా లేను. ఇలా చేస్తేనే పూజ చేస్తే ప్రశాంతత కోసం చేయాలి. ప్రశాంతతను పోగొట్టుకొని పూజ చేయగూడదు. అగైన్ మిక్స్డ్ భావాలన్నమాట. ఒక స్టాయిక్ భావాలు, ఒక కమ్యూనిస్ట్ భావాలు, ఒక ఫెమినిస్ట్ భావాలు ఆల్ మిక్స్చర్ పొట్లంలాగున్న నాకు, ఈయనని పెళ్లి చేసుకున్న తర్వాత నాకంటే ఈయన 7 ఇయర్స్ పెద్దోడు. నేనేమో ఆహ్, ఫిజికల్లీ 22, 23 ఇయర్స్ ఉన్నా సరే 8, 9 ఇయర్స్ దగ్గరే ఉంది నా బ్రెయిన్. చాలా విషయాలు. సో, ఈయనతోనే అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ, మేల్ సైకాలజీని అర్థం చేసుకుంటూ, తర్వాత నేనిక్కడున్న పిల్లలతో ఉండడం వల్ల అనాలిసిస్ చేస్తూ, సో, హ్యూమన్ సైకాలజీ అంటే చైల్డ్‌హుడ్ నుంచి గూడా ఇంట్రెస్ట్. నాకు ప్రతి ఒక్క మనిషి ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఒక లెర్నింగ్ థింగ్. అగైన్ ఇది పత్రి సార్‌లో ఉంది. నేను చెప్పాను గదా! సార్ మీ తర్వాత పుట్టాను గాబట్టి మీకంటే ఎక్కువే అవుతాను అనేది. ఆయన అవునా? అని జెప్పేసి ఇలా కొట్టిన రోజున దట్ ఈస్ ఓకే అన్నమాట. ఫర్ మీ యెస్ గో అహెడ్. ఆయన ప్రతి ఒక్కరి
ఎక్స్‌పీరియన్స్ ఇలా వినేవాడు. కక్కు కాన్సెప్ట్ అని చెప్పారు 'స్వర్ణామృతం' 100th ఎపిసోడ్‌లో. కక్కుతుంటే నేను ఇలా చూస్తాను ఏం కక్కుతున్నారా అని చెప్పారనమాట. అన్నీ కక్కుతూ వినాలి. అలా వినడం ద్వారా మనం మన ఆలోచనలు ఓపెన్ అయిపోతాయి కొంచెం. ఇంకా కొంచెం ఓపెన్‌గా ఆలోచిస్తాం. మనము, వాళ్ళు ఒకటే గదా! ప్రతి ఒక్కరు మన రిఫ్లెక్షనే గదా! అండ్ లేదంటే నాక్ నాకు ఈ మధ్య ఒక గత 3, 4 సంవత్సరాల నుంచి ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాయి ఏంటంటే, నా మైండ్‌లో నాకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందనుకోండి. జీవితంలోకి ఎవరో ఒక వ్యక్తి రావటం, ఆ రోల్‌ని కంప్లీట్‌గా నా ముందు ప్లే చేస్తే ఏమేం జరుగుతది లైఫ్‌లో అని చూపించటం. వాళ్ళ ఎంటైర్ లైఫ్‌ని అస్తవ్యస్తంగా చేసుకుంటుంటే, నాకక్కడ ఏమర్థమవుతుందంటే, నేను వాళ్ళలా ఉంటే, వాళ్ళే నేనైతే ఏంటి? అనేది నాకర్థమవుతుంది. అంటే ఈ సైంటిఫిక్ టెంపర్‌మెంట్, ఈ థాట్ ప్రాసెస్ ఎవరి ద్వారా వచ్చిందంటే అగైన్ ఆ లీనియేజ్ ఫ్రమ్ పితామహ, న్యూటన్ గారు, వెంకట్ గారు, సంపత్ గారు, లైట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ మాస్టర్, బాల వికాస్ మహేశ్వరి అక్క గాని, ఆహ్, లైఫ్ యూనివర్సిటీలో నేను కలిసిన మాస్టర్స్ అందరూ. ఆహ్, 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 ఆ ఒక వ్యక్తి తన జీవితాన్ని ఇలాంటి ఆలోచనల వల్ల ఎలా అస్తవ్యస్తం చేసుకుంది. సరే అది పక్కనెట్టేస్తే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైఫ్‌లో మనీ లేదన్న ఇష్యూ. లేదా మనీ ఉంటేనో లేకపోతే ఇంక కొన్ని కంఫర్ట్స్ ఉంటేనో బెటర్ అవుతాము అని మనం అనుకుని పెట్టి ఉంటాం కదా! అగైన్ ఒక పాత్ర ఎంటర్ అవుతది 'లైఫ్' అనే సినిమాలోకి. వాళ్ళు ఎగ్జాక్ట్ రోల్ ప్లే చేస్తుంటారు. అన్నీ ఉంటాయి వాళ్ళకి. అయినా సరే జీవితం దరిద్రంగా ఉంటది. ఆళ్ళొచ్చి మళ్ళీ మనకే చెప్తుంటారు. సో, అక్కడ గూడా ఐయామ్ ఐడెంటిఫైయింగ్ మై సెల్ఫ్. అక్కడ గూడా ఇక్కడ నా రిఫ్లెక్షన్. ఓహో! నా లోపల ఇంకా ఆ హీల్ అవ్వని భాగాలు ఈ వ్యక్తి రూపంలో నాకొచ్చాయి. అలాగే నా కంప్లీట్ డివైన్ మాస్క్యులైన్, నేను ఓన్లీ ఓవర్‌ఫ్లోయింగ్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీతో ఉన్నాను. కాళీ ఎనర్జీతో ఉన్నాను. చైల్డ్‌హుడ్ నుంచి నన్ను మా స్కూల్‌లో గూడా కాళీ అనే పిలుస్తారు. అండ్ నేను స్కూల్‌లో ఫేమస్ ఫర్ సింగింగ్ 'ఐగిరి నందిని' సాంగ్. నన్ను ఈ రోజుకి గూడా మా స్కూల్‌లో అబ్బాయిలు మాట్లాడాలంటే భయపడతారు. అమ్మో! ఆమె కొడతదేమోరా, ఆమె తిడతదేమోరా. నేనుండేది పిట్టలాగా ఇంతుండేదాన్ని. పీపుల్ గాట్ దట్ ఇంప్రెషన్ బికాస్ ఆఫ్ మై సీరియస్‌నెస్. బికాస్ అలా ఉండేది. నేను కంప్లీట్ ఖాళీ ఎనర్జీతో ఉన్నాను. మేబీ అందువల్ల గూడా ఎక్కువ ప్రొటెక్టెడ్. డిస్ట్రక్టివ్ ఎనర్జీ, హ్మ్, ఫోర్స్‌ఫుల్ ఎనర్జీ, హైయెస్ట్ ఎనర్జీ, ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాజరేటెడ్ ఎనర్జీస్‌తో. దానికి బ్యాలెన్స్ కంపల్సరీ కావాలి. ఎనీథింగ్ ఓవర్‌ఫ్లోయింగ్ ఈస్ రాంగ్. న్యూటన్ గారు చెప్పారు. ఎనీథింగ్ ఓవర్‌ఫ్లోయింగ్ ఈస్ రాంగ్. అది మాస్క్యులైనిటీలో మగవాళ్ళు చేసిన పని వల్ల ఈరోజు ఇలాంటి స్యూడో ఫెమినిజం అనేది జరిగింది. ఖచ్చితంగా మనం బ్రతుకుతుంది హార్మనీ కోసం. విమెన్ అన్నవాళ్ళు నరిష్ చేస్తూ, ఇంటర్నలైజ్ అవుతూ, అలా ఆహ్, ఒక ఒక స్టేట్‌లో ఉండాలి. మెన్ అన్నవాళ్ళు దే హావ్ టు గో అరౌండ్ థింగ్స్ అన్ని ప్రొవైడర్‌గా ఉంటూ, ఆ డివైన్ మాస్క్యులైన్‌తో ఉన్నప్పుడు జరిగే విషయాలు. గత 4, 5 సంవత్సరాలుగా నాకొస్తున్న ఎక్స్‌పీరియన్సెస్ వల్ల నేను నా లోపలున్న డివైన్ ఫెమినైన్‌ని ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతున్నాను. అలాగే అక్కడున్న డివైన్ మాస్క్యులైన్‌ని తనకి చూపించడానికి ప్రయత్నం చేయగలిగి, తనని తనలా యాక్సెప్ట్ చేయగలదు. అంటే ఆహ్, అన్ని బంపర్ ఆఫర్ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అన్నిటి గురించి అర్థం చేసుకోవడానికి ఏకైక ప్లేస్ ఏంటి అంటే పిఎస్ఎస్ఎం. నేను పిఎస్ఎస్ఎంని ఎంతగా వ్యతిరేకించేదాన్నంటే 6 నెలల క్రితం వరకు గూడా బోల్డన్ని విషయాలు. ఆ వర్డ్ గూడా అనేసేదాన్ని యూ నో నాకంత వెక్స్ అయిపోయి ఉన్నానన్నమాట కొన్ని కొన్ని విషయాల వల్ల. నేను నోటి దురుసననను కానీ, నేను అంటున్నప్పుడు కూడా నాకు ఆ ఎరుక ఉంది. అంటున్నప్పుడు కూడా ఈ బ్రేక్ చేయగలిగే అవకాశం కావాలనుకుని అంటూ ఉండేదాన్ని. మొన్న దొరికింది నాకు పత్రిజీ జన్మస్థలికి. రాత్రి 11:30కి ఎప్పటినుంచో వెళ్దాం అంటుంటే కంప్లీట్ క్యాన్సెల్ చేసేసాను 9:30కి. 11:30కి మళ్ళీ ఎళ్దామని చెప్పి పొద్దున్నే 4కి లేసి, ఎలా వెళ్ళానంటే ఎంప్టీ మైండ్ అగైన్. ఎప్పుడెప్పుడైతే గొప్ప సంభవాలు జరుగుతాయో, అప్పుడప్పుడు సడెన్‌గా ఇప్పుడు చిన్నప్పుడు నిద్రలోంచి లేపంగానే ఆన్సర్‌లు చెప్పాలంటారు గదా! ఇప్పుడు ఈ కంప్లీట్ మ్యాన్ గూడా నాకు నిద్రలో నుంచి లేవంగానే చెప్పాల్సొచ్చింది. సో, యూ ఆర్ డెస్టైన్డ్ టు డూ సచ్ థింగ్స్ అని చెప్పడానికి ఆయనున్నారు.
అండ్ ఆ రోజే చాలా థింగ్స్ రియలైజ్ అవ్వడం, నాకు ఆ స్థలంకి ఉన్న కనెక్టివిటీ, బోల్డన్ని విషయాలు ఓపెన్ అప్ అయిపోయాయి. లైఫ్ పర్పస్ అని న్యూటన్ సార్ దగ్గరికెళ్ళినప్పుడు పర్పస్ అంటుంటే ద బిగ్గర్ ప్లాన్ లైఫ్ పర్పస్ అంటే చాలా గింజుకునేదాన్ని ఒక 2, 3 ఏళ్ళు. తర్వాత సరేలే పర్పస్ ఏదో ఒక రోజు తెలుస్తదని వదిలేసాను. కానీ అసలు ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ పర్పస్. పర్పస్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. అది అర్థమైంది. అక్కడికెళ్ళగానే జన్మస్థలం ఎళ్ళగానే నేను అదే చెప్పాను అక్కడ వాళ్ళకి. నాకు ఈ రోజే అర్థమైంది ఇది చాలా క్లియర్‌గా. ఏది వృధాగా పోలేదు. మనం దాన్ని చూసే స్థాయికి ఎదగాలంతే. దానికి పడాలి. మజ్జిగ చిలికినట్టుగా జీవితం చిలుకుతుంది. ఒకటి కాకపోతే ఒకటి సమస్య రూపంలో వస్తాయి ప్రతిది. అదృష్టం అనేది సమస్య రూపంలో వస్తుంది ప్రతిసారి. ఐ కాల్ ఎవ్రీ సమస్య యాస్ అదృష్టం. ఎందుకంటే అదర్‌వైజ్ మనం ఎఫర్ట్స్ పెట్టము. కొన్నిసార్లు ఇలా పెట్టాలని కూడా మనకు తెలీదు. లైఫ్‌ని ఇలా చూడొచ్చన్న విషయం కూడా మనకు తెలీదు. అవి సమస్యల రూపంలో వచ్చి ఓపెన్ అప్ చేసి ఇంక చాలు. దేర్ ఈస్ అగైన్ ఇప్పుడు ఒక లెవెల్ నలుగితేనే అన్ని సార్లు నలగక్కర్లేదు అన్న అనుభవం గూడా ఒక రోజుకి సమాప్తం అయిపోతది. అప్పుడు మనం ఓకే. ఐ యామ్ రెడీ టు లెర్న్ విత్ పీస్ అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో, నౌ ఈ ఒక 4, 5 డేస్ నుంచి నేను అది చూస్తున్నాను. అనుకుని 6 నెలలయింది. ఐయామ్ రెడీ టు లెర్న్ విత్ ఈజ్ అండ్ పీస్ అండ్ లవ్ అండ్ జాయ్ అని అనుకున్నాక, అలా లెర్న్ చేసే విధానాలు అలాంటి వ్యక్తుల లైఫ్‌లోకి రావడం. ఓహో! సో, ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ ఎవ్రీథింగ్. సో, అదండి నాకు పత్రి సార్‌తో ఉన్న అనుభవాలు. సో, ఈవెన్ పత్రి సార్ చనిపోయేప్పుడు కూడా ఆహ్, ఒక ఒక నేను అంటే యోగులు ఎలా మరణిస్తారు అన్న క్యూరియాసిటీ నా లోపల ఉండింది. ఆయన చనిపోతున్నప్పుడు 3 డేస్ ఇక్కడున్నారు. ఆ 3 డేస్ ఆయన బాడీ ఎలా వెకేట్ చేశారు అనేది నేను నా బాడీలో విట్‌నెస్ చేయగలిగా. ఇది ఎలా చెప్తారు అనంటే ఇది అగైన్ ఈసోటెరిక్ కిందకి పడిపోతది. అగైన్ ఈ సబ్జెక్ట్ మనం లాజిక్స్‌తో మాట్లాడే విషయాలు కాదు. శరీరంలో ఎనర్జీ సర్జ్, ఫీవర్ ఉంటుంది. ఆహ్, అక్కడ ఆ మనిషికి ఏం జరుగుతోంది అనేది ఒక్కొక్క ఆ ప్రాణ అనేది నవరంధ్రాల ద్వారా వెళ్తుంది అని అంటుంటారు. ఐ డోంట్ హావ్ ద ప్రాపర్ టర్మినాలజీ చెప్పడానికి. కానీ నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. ఏదో ఒక రోజు నాకు టర్మినాలజీ దొరుకుతుంది. అప్పుడు ఇంకా కొంచెం ఎఫెక్టివ్‌గా చెప్తాను ఇదే విషయాన్ని. చాలా సార్లు మన అనుభూతులకి భాష ఉండదు. ఆయన చనిపోతున్నంత ఆహ్, 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 3 డేస్ సరే ఈయన వెళ్తున్నారు. నాకేమో చిన్న పాపని తీసుకొని వెళ్ళడం రావట్లేదు. రాత్రైపోయింది, వర్షం పడుతుంది, రోడ్డు బాగోదు దగ్గరైనా కూడా. నేననుకున్నాను సార్ నేనెళ్ళేంత వరకు బ్రతికే ఉండాలి. అయితేనే నేనెళ్తా అనుకున్నా. నేనెళ్ళాను, చూసాను. అప్పటికి హి వాస్ టేకింగ్ హిస్ లాస్ట్ బ్రెత్స్. ఇట్లా ఆయనని కూర్చోబెట్టారు. రాజన్ గారు ఇలా కూర్చోబెట్టి పట్టుకొని బ్యాక్ సపోర్ట్ ఇలా ఇచ్చారు. అంటే నేనెళ్ళిన అని నేనే లాస్ట్ అని నేను ఫీల్ అవ్వడం. అక్కడ ఇంకా కొంతమంది కూడా లాస్ట్ ఆ టైంలో ఉన్నారు. నేను వెళ్ళి నా రియాలిటీలో సార్ ఏంటి ఇది అంతే. ఎవ్ సార్ అనే ఒక వ్యక్తి మల్టీ డైమెన్షనల్ బీయింగ్. ప్రతి ఒక్కరి రియాలిటీలో ఆయనకు ఒక్కొక్క విధంగా కనిపిస్తారు. నా రియాలిటీలో నేనక్కడికెళ్ళినా సార్ నేనిలా దండం పెట్టుకున్నాను. వెళ్ళండమ్మా అని క్యూ లైన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి లైన్ లాగా కట్టేసున్నారు. ఆయన దర్శనం చేసుకొని వెళ్ళండమ్మా అంటున్నారు. ఇట్లా దండం పెట్టుకున్నాను. ఆయన చాలా డీప్‌గా, పెయిన్‌ఫుల్‌గా బ్రీత్ వదులుతున్నారు. నేనట్లా వెళ్లి తిందామని ప్లేట్ పట్టుకున్నాను. డెత్ న్యూస్ వచ్చేసింది. ఇమ్మీడియేట్‌గా వచ్చేసాం. సార్ చనిపోయారు అని. చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఎన్వైర్న్‌మెంట్ తర్వాత నాకు ఎగ్జాక్ట్‌గా అదే టైంలో హ్మ్. సమ్ ఉరుమొచ్చిందండి కరెక్ట్‌గా ఆ టైంకి. మీరు వినే ఉంటారు. చాలా మంది చెప్పుకుంటారిది. ఉరుమొచ్చిందని విన్నారా మీరు? సార్ చనిపోయిన టైంకి ఎవరో ఒకరు విన్నారా? చెప్పారు. అది ఎవరు చెప్పారని గుర్తులేదు ఉరుమొచ్చింది. గానీ. హ్మ్. ఆ! నేనెప్పుడూ అంత సీరియస్‌గా, ఇంటెన్షనల్‌గా సార్ గురించి చెప్పాలని, సార్ గురించి పట్టించుకోవాలని అనుకోను. ఎందుకంటే ఆ ఇన్‌ఫ్లూయెన్స్ పడితే మనం స్వతహాగా ఎదగము అని
సార్ ఉంటారు. సార్ అలా ఉంటారు అంతే. మనలోనే ఉంటారు. మనతోనే ఉంటారు. కానీ మనం ఆ పార్ట్‌ని కాస్త ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ ఎందుకు చేస్తామంటే ఎన్‌లైటన్ అవ్వాలి. ఆహ్, ఎందుకు అంటే రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్. కాళికాదేవి ఆయనకు కనిపిస్తుందంటే, ఆయన గురువు అడ్డంగా నరికేయమని చెప్పారు. సో, నాకు గురువు అని ఇప్పటిదాకా పర్టిక్యులర్ వ్యక్తిని పెట్టుకోలేదు. కళ్ళు మూసినా, తెరిచినా మోక్షం కావాలని కోరుకున్న నాకు, మోక్షం అంటే ఏంటి అనేది గూడా ఫస్ట్ అర్థమవుతుంది. ఓయ్ బ్రతికుండగానే మోక్షం అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద క్లట్టర్స్ ఇన్ యువర్ మైండ్. ఫ్రీ ఫ్రమ్ ఆహ్, అందరితో బాంధవ్యం ఉంటూనే బంధాలు లేకుండా ఉండడం. ఆ కట్టింగ్స్ ఇలాంటివి ఎన్నో ఈ మాటలకి మించిన బోలెడన్ని ఎక్స్‌పీరియన్సెస్ అందులో ఉన్నాయి. సో, ఆ రోజు ఉరిమినప్పుడు నాకు నాకు ఫస్ట్ వచ్చిన థాట్, వావ్! ఒక సోల్ విశ్వవ్యాపకం అయిపోయింది. ఐ మీన్ టు భక్తి అని చెప్పాను గదా! స్తోత్రాలు విశ్వవ్యాపకం. తర్వాత స్ ఆహ్, బాబా చరిత్ర చదివినప్పుడు కూడా సర్వ సర్వజ్ఞులు, ప్రతీదీ తెలుసు. అండ్ ఒకరోజు అంటే బాబాని, సార్‌ని ఎందుకనుకుంటాను అంటే త్రూ సాయిబాబా ఆహ్, నేను సాయిబాబాని కూడా ఎప్పుడు దేవుడిలా చూడలేదు. ఆ పర్టిక్యులర్ టైమ్‌లోనే అది గూడా ఆయనంతట ఆయనే లైఫ్‌లోకొచ్చి నాకు రివీల్ చేసినట్టుగా బాబా చరిత్ర చదవడము. నా మైండ్‌ని అప్పుడున్న ఇంబాలెన్స్‌ని ఓన్లీ ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి ఆ చాంటింగ్‌తోనే నేను కవర్ జేసుకోవడం. అంటే ఇంక ఏ థాటొచ్చినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయడం అన్నమాట. నడుస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా ఇంక బాబా చరిత్ర చదవడం, బాబా భజన చేయడం, టెంపుల్‌కెళ్ళడం, రావడం. నా ఓన్ జోన్‌లో ఇంటర్నలైజ్ అవ్వడానికి మొదటి స్టెప్. పత్రి సార్ లాంటి లివింగ్ మాస్టర్‌ని కలవడానికి నాకు హెల్ప్ చేసింది నాన్ లివింగ్ మాస్టర్ అయిన బాబా. అలాగే ఒకరోజు నాకు సార్ మెడిటేషన్ 2015లోనే మెడిటేషన్‌కి ధ్యాన చక్రంకెళ్ళినప్పుడు సార్‌ని చూస్తే సడెన్‌గా సాయిబాబా లాగా అనిపిచ్చారు. ఏంటి నేను ఊహించుకుంటున్నానా? నిజంగానే అలా ఉన్నారా? అని జెప్తే సార్ వాకింగ్ స్టైల్ కొంచెం మనం సినిమాలో బాబాని చూస్తాం గదా! అలానే జేశారనమాట. ఓకే. ఆ విశ్వవ్యాపకం. మన మనసుకు అనిపించిన ప్రతీదీ చాలా సార్లు లాజిక్ లేకుండా అనిపించిన ప్రతీదీ కూడా చాలా ట్రూత్‌ఫుల్‌గా ఉంటది. ఆ విశ్వవ్యాపకం అనేది ఆ రోజు అనుకుని వదిలేసాను. మళ్ళీ ఈ డాక్యుమెంటరీ మూవీ స్టార్ట్ చేసాం 'బ్రహ్మర్షి పత్రిజీ' మూవీ. ఆ రోజు షూట్ అయిపోయాక ఒక చిన్న గ్రూప్ ఇంటర్వ్యూ లాగా పెట్టుకున్నాం. పెట్టుకున్నాక అప్పుడన్నాను. సార్ పీఎంసీ ఈస్ ద రెప్లికా ఆఫ్ సార్ కాన్షియస్‌నెస్. అలాగే సార్ విశ్వవ్యాపకం అయిపోయారు. సార్ ఈస్ నాట్ వన్ సింగిల్ పర్సన్ నౌ. సార్ ఈస్ ఎవ్రీవేర్ అని జెప్పేసి నా నోటి నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను అనుకున్నా. అదేంటి ఇలా మాట్లాడేసాను నేను. నేను సార్ గురించి ఎప్పుడు మా ఆయనతో గొడవ పడతాను గదా! సార్ ఇలా చేయలేదు, ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు అంటూ ఉంటాను గదా! హౌ యామ్ ఐ ఏబుల్ టు బోస్ట్ హిమ్ నేనసలు ఈయన గురించి పొగుడుతున్నానా? తిడుతున్నానా? ఎప్పుడు నాకీ గందరగోళం ఎప్పుడూ ఉండేది. అండ్ 4 డేస్ మొన్న సండే నుంచి నాకు తెలిసి నేను టుడే ఐ కెన్ సే ఐ యామ్ ఎ పిరమిడ్ మాస్టర్. ఐ ఆల్సో బిలాంగ్ టు పీఎస్ఎస్ఎం అన్నది ఫీలింగ్ నాకు స్ట్రాంగ్ అయిందనమాట ఫస్ట్ టైమ్. దిస్ ఈస్ మై జర్నీ విత్ పత్రిజీ అండ్ పీఎస్ఎస్ఎం. అండ్ యాహ్! ఈ ఈ కంప్లీట్ మ్యాన్ ఎలా అర్థమవుతూ వచ్చాడు. ఇంకా ఏ థింగ్స్ ఉన్నాయి మన లోపల. అండ్ ఆల్సో ఆయన ఎడిటింగ్ కరెక్షన్స్ చేస్తారు. ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. అది గూడా సైమల్టేనియస్‌గా ఇన్‌హెరిటెన్స్ అంటారు గదా! ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళకి ఆ ఇన్‌హెరిటెన్స్ వచ్చేసింది. ఐ వాస్ ఏబుల్ టు అంటే కొన్ని స్పిరిచ్యువల్ బుక్స్‌కి ప్రూఫ్ రీడింగ్ చేసే అవకాశం దొరకడం. స్పిరిచ్యువల్ పాత్‌లో ఈ వాయిస్ ఓవర్స్ అందించడం. నాదేం లేదండి. నా ద్వారా జరుగుతోంది. అంతే. ఐయామ్ బీయింగ్ ఎన్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ మెనీ ఆఫ్ హిస్ డివైన్ మిషన్స్. నాట్ ఈవెన్ పీఎస్ఎస్ఎం అన్నప్పుడు కూడా ఇంకా ఏదో లిమిటెడ్‌నెస్ ఉంది అంటే మేబీ నేను చెప్తాను నేను పీఎస్ఎస్ఎం గూడా గాదు అని. ఎందుకంటే హి ఈస్ థట్ మచ్ అన్‌లిమిటెడ్. ఒక విషయంలో పెట్టి చెప్పలేము ఆయన గురించి. ఏమి చేయలేము.
పత్రిజీ అంటే ఎక్స్‌పీరియన్స్ అంతే. we have to experience him. We don't have to analyze. We don't have to describe. జపాలు, స్తుతులు ఏమొద్దు. ఎక్స్‌పీరియన్స్ హిమ్. ఈ 2 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాక ఈ 2 ఇయర్స్‌లో కూడా మేము పడినవి అంత ఇంత కాదు. కానీ టుడే ఐ కెన్ సే లైక్ అన్ని మబ్బులు వీడిపోయిన మనసు నా లోపలుంది ఈరోజు. సో ఇట్స్ దట్ జర్నీ ఈస్ లైక్ దట్. థ్యాంక్ యూ. గంట చెప్పేసానా? ఓహ్ మై గాడ్! విత్ ఎంప్టీ మైండ్ అండి. వితౌట్ ప్రిపరేషన్ ఏం చెప్తానంటే నేను 2 గుర్తుపెట్టుకున్నాను. ఇంతకున్న ఒకటి చెప్పాలి, మీలాగా అవుతాను. ఈ 2 గుర్తుపెట్టుకొని ఎస్సే రైటింగ్‌లో ఎగ్జామ్ రాసి తిప్పి తిప్పి కొడతారు కదా! సో బీటెక్‌లో ఎగ్జామ్ రాస్తే క్వెషన్ రిపీటెడ్‌గా రాస్తాం కదా! నేను జస్ట్ ఓపెన్ చేశాను ఆ రెండిటిని పట్టుకొని. ఎవ్రీథింగ్ హాస్ ఫ్లోడ్ త్రూ మీ. యెస్. సిరి హైలైట్‌గా, ఎక్సలెంట్‌గా అంటే ఎక్సలెంట్‌గా చెప్పారు మీరు. ఏమి నాకేమనిపించిందంటే ఎక్స్‌క్యూజ్ మీ ధన గారు. నాకేమనిపించిందంటే ఒక చిన్న అమ్మాయి వచ్చి నాటి నాటి గర్ల్ వచ్చి తనకున్న విషయాల్ని తను ఓపెన్‌గా చెప్పేసి ఒక చెప్తూ ఒక మెచ్యూర్డ్‌గా మారి ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి కూర్చుంటే ఎలా ఉన్నారో అలా ఉన్నారు మీరిప్పుడు. అలా అనిపించింది. నాలో దట్ కలిగిన హ్యాపెన్ టు ఫీల్. మీ. దట్ యెస్. హ్యాపెన్ టు మీ. ఐ వాస్ యెస్. డాక్టర్ న్యూటన్ గారు 3 థింగ్స్ నా లైఫ్‌లో అగైన్ నేను సినిమాలు మా ఇంట్లో సినిమాలు పిచ్చి కదా! సార్ అన్ని మంచి మంచి సినిమాలు చూస్తాము. వీళ్ళైనా తీసుకుంటారో లేదో గానీ నాకు సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ దే టాక్ టు మీ. అంటే నాకే మెసేజ్ ఏ టైంకి కావాలో అదక్కడ రివీల్ అయిపోతుంది. నాకు నేను సింగర్ అవ్వాలి అని నాకుండేది. సింగర్ అవ్వకపోతే ఏమైపోతానో నేను బెంగ గూడా ఉండేది. స్కూల్‌లో ఫస్ట్ ప్రైజ్ నాకు రాకుండా వేరే వాళ్ళకొస్తే లోపల ఇట్లా తట్టుకోలేననమాట. ఏంటి నాకు కదా రావాలి ఇలా ఉండేది నాకు. అది అలానే సడ్ మాస్క్ అయిపోతూ క్యారీ అవుతుంది. వెంకట్ గారు 'పీస్‌ఫుల్ వారియర్' అనే ఒక సినిమా చూడమన్నారు. అది చూసినప్పుడు ఓహ్! నాకొక్కటి అర్థమైంది. దీనికన్నా ముందేం జరిగింది? నా ఫస్ట్ టైమ్ నవంబర్ 24న డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికెళ్ళినప్పుడు పాట పాడాను. అదేంటంటే మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. ఇది పాడాను. మళ్ళీ ఫుల్ పాట కావాలంటే ఎక్స్‌పీరియన్స్ తర్వాత పాడతాను. సో, ఇది పాడినప్పుడు న్యూటన్ గారు వచ్చి స్టేజ్ మీదకొచ్చి ఇక్కడ సన్మానాల సాంప్రదాయం మెండుగుంది గదా! PSSMలో. సార్ గూడా అక్కడి నుంచి వచ్చిన రాకుమారుడే కదా! డాక్టర్ న్యూటన్ గారు. ఆయన ఇద్దరొచ్చారు. "కెన్ యూ స్టే ఫర్ 1 మొమెంట్" అంటే ఐ వాస్ లైక్ బిత్తర చూపులేసుకొని ఇలా ఫేస్ పెట్టుకొని కూర్చుని ఇద్దరొచ్చారు. చేతిలో గంధం పూస్తున్నారు. సన్మానం అంటే ఇలా చేస్తారని గూడా నాకు తెలీదు. పూసారు. ఆ! ఐ వాస్ లైక్ ఏం చేస్తున్నారు వీళ్ళు నన్ను ఎందులో ఇరికిస్తున్నారా అని. లిటరల్లీ నాకేదైనా బాధ్యత అప్పజెప్తే ఇరికిచ్చిన ఫీలింగ్ వస్తదనమాట భయంకరంగా. బికాజ్ ఐ వాంట్ టు బి అన్‌లిమిటెడ్ ఆల్ ద టైమ్. సన్మానం కప్పి ధ్యాన కోకిల అన్నారు. 2 డ్యుయాలిటీ ఎప్పుడు ఉంది నా లోపల. ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 రన్ అవుతున్నాయి మైండ్‌లో. ప్లాన్ ఏకి ఈ ప్లాన్ బి ఏమో ఇలా అనుకుంటుంది మనసులో. ఏంటిప్పుడు ఇప్పుడు నన్నేమన్నా పని చేయమంటారా? లేకపోతే వీళ్ళకేమైనా పిచ్చా? ఎందుకు నన్ను ధ్యాన కోకిలని సన్మానం చేస్తున్నారు? నేనేమంత గొప్ప సింగర్‌ని కాదా? ఒక్క పాటకే ఇచ్చేస్తారు వీళ్ళకి పిచ్చా? ఎవరైనా 100 పాటలు పాడితే గాని అవార్డులివ్వరు. ఈయనేంటి ఇస్తున్నారు? ఇలానే అనుకున్నాను మనసులో. ప్లాన్ ఏంటి? సహజ సంస్కారాలు, గౌరవం, థాంక్ యూ చెప్తాము. మంచిగా పద్ధతి గల అమ్మాయిలాగా ప్రవర్తిస్తాము. చెప్పి అసలు ఔట్ ఆఫ్ నోవేర్ నేను ధ్యాన కోకిలనే. కానీ నన్ను ఆస్థాన ధ్యాన కోకిలగా ఉండనిస్తారా లైఫ్ యూనివర్సిటీకి అని అడిగేసా. వావ్! అని అందరూ చప్పట్లు మోగిపోయాయి.
ఓహ్ మై గుడ్‌నెస్! ప్రపంచంలో ఇంతమంది పిచ్చోళ్ళున్నారా? సో నేనేం చేసినా చెల్లుతుందా ఇక్కడ? ఇప్పుడు నేను 'యంగ్ షెల్డన్' అని ఒక సీరీస్ చూస్తున్నా. అందరూ చూడండి నెట్‌ఫ్లిక్స్‌లో. ఆడ ఆన్సర్స్ నా లోపల నా మైండ్ టాక్ ఇలా ఉండింది. 'ధ్యాన కోకిల' అన్న తర్వాత వదిలేయొచ్చు కదా సార్! ఇచ్చారు అయిపోయింది. ఆ స్టేజ్ మీద ఈ అమ్మాయి వెనకాల అందరూ ఆటోగ్రాఫ్స్ కోసం పరిగెడతారు అని జెప్పారు. అది ఈ రోజు వరకు జరగలే. 10 సంవత్సరాలు అయిపోయింది. దట్స్ అనదర్ థింగ్. 11 ఏళ్లయింది. తర్వాత ఏంటంటే నా లోపల 'పీస్‌ఫుల్ వారియర్' సినిమా చూసినప్పుడు ఆహ్, అతను పెద్ద అథ్లెట్ అన్నమాట ఒలింపిక్స్. అథ్లెట్ కాళ్ళు విరిగిపోతాయి ఆయనకి. ఇంకా అథ్లెట్ అవ్వలేను అన్న భయం ఆయన్ని ఇచ్చేస్తది. కానీ ఎప్పుడైతే తన కాళ్ళు విరుగుతాయో ఆహ్, ఆ తర్వాత తను యాక్చువల్‌గా ఒలింపిక్స్‌లో కరెక్ట్‌గా పార్టిసిపేట్ చేస్తాడు. మైండ్ క్లియర్‌గా ఉంటది. అతనికి ఒక మాస్టర్ అపియర్ అవుతారు. నాకు న్యూటన్ గారు అలాంటి ఒక మాస్టర్. ధ్యాన కోకిలాన ఇచ్చి ఊరుకోకుండా మళ్ళీ ఫిబ్రవరిలో దానికో మెమెంటో తయారు చేయించి, ఒక సర్టిఫికేట్ తయారు చేయించి, ఇచ్చి మళ్ళీ పిలిపిచ్చి అక్కడ సోల్ కోచ్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ ఇచ్చారు. ఆ రోజు పాడమంటే నేను సరే హ్మ్. మనల్ని ఎలాగో పొగుడుతున్నారు కదా! మనం విజ్ఞాన ప్రదర్శన చేసేద్దాం అని చెప్పేసి చైనా పాట పాడా. అగైన్ దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ 'సెవెంత్ సెన్స్' మూవీలో. హ్మ్. 天生多难细细水，旁为什么来？有什么他心多少？有何处可是谁？పాడాను. మోగిపోయాయి చప్పట్లు. మళ్ళీ ఇచ్చారు. ఆ రోజు నేను రమ్మన్నాను అంతే తెలుసు. శిరీష గారు. ఆవిడొక మాస్టర్. శిరీష గారు. నా ఏజ్ చూస్తే 21. 20 కంప్లీట్ అయ్యి 21 పడ్డాయి. నేను మాస్టర్ గదా! ఆవిడ అంటున్నారు గదా! ఇలా దిక్కులు చూస్తున్నా. నువ్వే అని వచ్చి తోస్తే ఎళ్లి పాట పాడి, "సార్ ఐ కాంట్ బిలీవ్ థిస్." అస్సలు నేనెంత సర్కాస్టిక్‌గా రిప్లై ఇస్తానంటే, నేను పెద్ద సర్కాస్టిక్ ఫెలోని చాలా లేట్‌గా రియలైజ్ అయ్యా వేరెవరో జెప్తే. కానీ ఎప్పుడు ఆ సర్కాజం ఉంది నాకు. ఆ! ఐ డోంట్ నో హౌ టు ఫీల్ థాంక్స్ చెప్తున్నా. గ్రాటిట్యూడ్ ఉంది. పెద్ద మాస్టర్స్ అని ఉంది. అదుంది, ఇదుంది. 2 ఎగ్జిస్ట్ అయినాయి బోత్ ద టైమ్స్. నా క్యూరియాసిటీ మెయిన్‌గా డ్యుయాలిటీ ఎందుకుందంటే నా క్యూరియాసిటీ. యెస్. సార్ అన్నారు, "దట్ ఈస్ శిరీష" అన్నారు. ఇంకా ఆ 'దట్ ఈస్ మహాలక్ష్మి' ఉంది కదా! 100% లవ్‌లో లాగా. అయిపోయింది. దట్ ఈస్ శిరీష. ఇలాగే అనిపించుకుందాం అనుకున్నానని ఏదో చెప్పాను ఆ రోజు. దెన్ ఐ హ్యాపెన్ టు రీడ్ 'ద న్యూ ఎర్త్' బుక్ బై ఎక్హార్ట్ టోలే. మనల్ని మనము ఒక ఫేమ్‌తో, ఒక నేమ్‌తో ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము, ఈగోతో ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము అని తెలియడం స్టార్ట్ అయింది. అంతే. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ప్రపంచానికి సింగర్‌గా కనిపించాలనుకున్న శిరీష పోయింది. ఆహ్, పేరెంట్స్ కోసం ప్రూవ్ చేయాలనుకున్న శిరీష ఇదంతా ఒక్క రోజులో జరగలే. ఇయర్స్‌గా జరుగుతుంది. ఇయర్స్‌గా క్లారిటీ వస్తుంది. ప్రూవ్ జేసుకోవాలి. దేనికోసము తర్వాత 'ధ్యాన కోకిల' అన్నారు కాబట్టి నేనేదో హీలర్ అయిపోవాలి, థెరపిస్ట్ అయిపోవాలన్న అది ఆ లేయర్స్ గూడా స్పిరిచ్యువల్‌లో గూడా ఒక స్పిరిచ్యువల్ బైపాస్ అంటాం. అవి గూడా ఒస్తాయి. అది కూడా ఇవ్వట్లేదు. కిక్ ఇవ్వట్లేదు. డెప్త్‌కి తీసుకెళ్ళట్లేదు. అన్నీ వదిలిపోయాయి. ఏదైతే నాది కాదో అవన్నీ వదిలిపోతున్నాయి. ఒక్క మాట దట్ ఈస్ శిరీష అని సార్ అంటే, దట్ ఈస్ శిరీష. దట్ ఈస్ నాట్ యూ. ఆ రోజు దట్ ఈస్ శిరీష అనేది నాకు అప్రిసియేషన్ లాగా అనిపించింది. అది తిట్టు. అది తిట్టు. ఒక మాస్టర్ దట్ ఈస్ శిరీష. దట్ ఈస్ హూ దిస్ మైండ్. శిరీష అని నువ్వు ఫీల్ అవుతున్న శిరీష అలా ఉండాలనుకుంటోంది. లోపలున్న వ్యక్తి ధ్యాన కోకిల అని చెప్పేసారు. నేనెప్పుడు సంగీతం నేర్చుకోలేదు. 2 ఏళ్ల వయసులో. ఈవెన్ మొన్న మా మమ్మీకి సర్జరీ అయినప్పుడు కూడా నేను అడుగుతున్నాను. ఆ చైల్డ్‌హుడ్ థింగ్స్‌ని అడుగుతున్నాను. షీ వాస్ టెల్లింగ్, "నువ్వు 2 ఇయర్స్ ఏజ్‌కి బ్రహ్మమురారి లింగాష్టకం పాడేదానివి. అన్ని శ్లోకాలు చదివేదానివి. అది ఓర్చుకోలేక మీ పెద్దమ్మ తీసుకెళ్ళి కళ్ళు తాగిచ్చింది నీతో" అని ఇవన్నీ చెప్తుందనమాట. మా మమ్మీ నాకు వీపు మీద వాత పెట్టింది. 2 ఇయర్స్‌కి వాళ్ళని తిట్టలేక నన్ను. ఇలా జరిగింది. హ్మ్. సో, నేచురల్‌గా క్వాలిటీస్ అనేవొచ్చాయి. అండ్ ఎవ్రీ టైమ్ నేను శ్వాసకు కనెక్ట్ అయ్యే మార్గం పాట. శ్వాస మీద ధ్యాసలోకెళ్ళే మార్గం పాట. ఎప్పుడైతే నేను ఆ ధ్యాన కోకిల అన్న దాన్ని యాక్సెప్ట్ చేశానో, మెమెంటో ఇది, అది అందరి ముందు చెప్పారు, శాల్వా కప్పారు.
నథింగ్. ఇంకా ఎవరి దగ్గరైనా పాడాల్సి వచ్చిన మొహమాటం కొద్ది పాడటం, ఇవన్నీ కట్ డౌన్ అవుతున్నాయి అన్నమాట. పొగుడుతారు కాబట్టి పాడడం, ఎంకరేజ్ చెయ్యాలి కాబట్టి పాడడం, రీజన్స్ కట్ అవుతున్నాయి. మాస్టర్స్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ టు రివీల్ ద ఆథెంటిక్ సెల్ఫ్. లేదా సుల్లిపాయ పొరలు ఒలిచినట్టుగా చూస్తే అక్కడ ఏమీ లేదు, నిజంగా ఏం లేదు, డొల్ల ఉంది. ఏదైనా ఉంది అంటే సదా సతతం ధ్యానం నిమగ్నమై ఉన్న ఈ ప్రకృతి ఉంది. పురుష ప్రకృతి తత్వం ధ్యానంలోనే ఉంటది, కంప్లీట్ ఏకత్వంలో, సమాధి స్థితిలో అదే ఉంది. అదే అనుభూతి చెందినప్పుడు ఆ పాట ప్రవహిస్తుంది. నేను పాడుకుంటాను వంట చేస్తున్నప్పుడు, ఎప్పుడు పాడుతూనే ఉంటాను. ఎప్పుడో చాలా రేర్ గా కామ్ డౌన్ అయిపోతాను. వాయిస్ వాజ్ ద గిఫ్ట్ ఫర్ దిస్ బాడీ. అలా మాస్టర్స్ ఎలా హెల్ప్ చేస్తారు మనకి. సో ఇప్పుడు నాకు పత్రిజీ డైరెక్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఎక్కడ ఏర్పడింది చెప్పండి? ఎగ్జాక్ట్లీ. I never missed him. I am experiencing him. ఎగ్జాక్ట్లీ. శిరీష గారు, సార్ కూడా ఎప్పుడు అదే కోరుకుంటారు, తనతో గొడవ పడాలని చెప్పి. తనని దాటుకొని ముందుకు వెళ్ళాలనే చెప్తుంటారు. ఆ సార్ ఎప్పుడైనా అంటారు కదా, నాతో ఉండదు, పత్రిజీ కావాలని కోరుకోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అని. సో అది మీరు చేశారు మీ లైఫ్ లో తెలియకుండానే, యాక్చువల్ గా సార్తో. దట్టు ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఎంటీ మైండ్ తో నేను ఉన్నాను అని, ఆ ఎంటీ మైండ్ క్లారిటీ ఇప్పుడు కనిపిస్తోంది మీ మాటల్లో, ఆ మెచ్యూరిటీలో. సో అదే కోరుకుంటారు సార్. కానీ నువ్వు ఇంకొక మాట అన్నారు కదా, ఎదగాలి. పత్రి సార్ని నేను పట్టుకొని సార్ పైన డిపెండ్ అయి ఉన్నానంటే నేను ఎదగాను, అది ఇండివిజువాలిటీ కాదు. మనల్ని సొంతంగా ఎదిగేలా చేశారు, అది పట్టుకున్నారు మీరు, అది గ్రాస్ప్ చేశారు, అక్కడ గ్రహించారు. ఎంతలా ఆ గ్రహింపు మైండ్ ఉండటం కూడా అంత ఈజీ కాదు. మీరు అన్నారు కదా లాజికల్ మైండ్ అని, అది లాజికల్ మైండ్ అనిపించలేదు నాకు. మీకు క్వశ్చన్ నిజంగానే అది క్వశ్చన్ల పుట్ట, ప్రశ్నల పుట్ట. సో ఆ ప్రశ్నలన్నింటికి మీకు ఒక్కొక్క దానికి సమాధానం దొరికే కొద్దీ మీరు ఆ క్లారిటీ తెచ్చుకుంటున్నారు చూడండి. అది తెచ్చుకునే విధానం, ఇందాక న్యూటన్ గారు అన్నట్టుగా దట్ ఈస్ శిరీష అని, అది నేను కాదు అని క్లారిటీ ఇచ్చారు చూడండి. అది అర్థమైంది చూడండి, అది ఎక్సలెంట్. నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్. నేను అండ్ వన్ కాదది. మోర్ హెల్ప్ నాకు సార్ చేసిన ఇంకొక హెల్ప్, న్యూటన్ గారు సోల్ కోచ్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. ఐ వాజ్ వెరీ న్యూ టు ద హోల్ థింగ్. నాకేం తెలీదు అనే వర్డ్ చాలా సార్లు అంటూ ఉంటే, ఆ రోజు పత్రి సార్ అలా హీరోయిక్ గా తిరిగినట్టుగానే సేమ్ న్యూటన్ సార్ కూడా ఇలా హీరోయిక్ గా టక్కున మాట్లాడుతున్న వ్యక్తి అన్ని ఆపేసి ఇలా తిరిగి కళ్ళలో కళ్ళు పెట్టి, యు నో ఎవ్రీథింగ్ శిరీష, బట్ యు ప్రిటెండ్ లైక్ యు డోంట్ నో. That also awakened me to the truth that I know everything. I don't have to run behind anything. 10 ఏళ్ళైంది నేను న్యూటన్ గారితో ట్రావెల్ చేసి, ఇప్పుడు 7-8 ఏళ్ళు అయితే ఖచ్చితంగా అవుతుంది. దగ్గరగా చాలా దగ్గరగా ఉండే అవకాశం ఏర్పడింది సార్తో. చాలా విషయాలని వినే అవకాశం, వేరే వాళ్ళ ప్రశ్నల ద్వారా కూడా చాలా థింగ్స్ క్లియర్ అవ్వడం. బాబా చరిత్రలో గుడ్డ పిలికల్ని దొంగిలించట అని ఒకటి ఉంటదన్నమాట. సో అలా అందరి దగ్గర నుంచి ఆమె పెద్ద దొంగ అందరి నుంచి జ్ఞానం లాక్కుని, ఇలా ఈవెన్ చిన్నప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కదా, నన్ను పడుకోమనేది మా మమ్మీ. దుప్పటిలో ఓపెన్ చేసి కొంచెం పెట్టుకొని వాళ్ళు స్వామీజీలు మాట్లాడేది వినేదాన్ని అనమాట. సో దట్ థింగ్ ఆల్సో మేడ్ మీ internalize. Don't have to rush anywhere, just inner journey complete గా internalize అవ్వండి. Don't jump here and there. Crystal clear messages and awakenings to the higher evolution. అది జరగాలి కదా. మీరు అన్నారు కదా, ఒక మజ్జిగ చిలుకుతున్నట్లుగా ఎట్లా అని అంటారో, సాగర మదనం జరగాలి. సాగర మదనం జరుగుతూనే మనలో ఉండే ఒక్కొక్క లేయర్ బయటికి వెళ్ళిపోతూ వస్తుంది. ఏదైతే ఉన్నాయి అప్పుడే కదా అసలైన ఇన్నర్ జర్నీ లోపలికి జరుగుతున్నట్టు ఆ ఫీల్ కలుగుతుంది, చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సూపర్. Thank ఈ you so రోజు much. మరి మీ చేత ఎందుకు ఇప్పించారు ఈ కంప్లీట్ మ్యాన్? Yeah. And తెలీదు. సీక్వెన్స్ ఆఫ్ అకరెన్స్ చూడండి, మొన్న సండే అక్కడికి వెళ్ళడం, ఇక్కడ రావడం. అండ్ నేను అప్పుడెప్పుడో అనుకున్నాను TSSM గురించి ఇంకా తెలుసుకోవాలి, పత్రిక గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవాలి.
అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నానో, అనుకున్న థాట్ వచ్చిన మరుక్షణమే గేట్స్ ఓపెన్ అయిపోయాయి. థాట్ రావడమే ఆలస్యం. అండ్ ఇంకొక మంచి పాయింట్ చెప్పారు. పర్పస్ ఆఫ్ లైఫ్. పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఎస్ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ జరుగుతుంది. బట్ అది జరుగుతుందన్న విషయం మనకు తెలీదు. ఆ అవేర్‌నెస్ లో మనం లేము. సో, నిజంగానే మీరు చెప్పిన ఇంత విషయంలో నాకు క్లారిటీ వచ్చిందేంటంటే, అన్నీ తెలుసు మనకి. మనకు జరుగుతోంది ఆల్రెడీ. ఇట్స్ హ్యాపెన్ అయిపోతాంది. జరిగిపోతా ఉంది. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటూ సెపరేట్‌గా ఏం లేదు. నాకు వెంకట్ సార్ గూడా ఒక క్లారిటీ ఇచ్చారు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి మేడం అని నన్ను క్వెషన్ చేసినప్పుడు సార్ నాకైతే ఆ విషయం గురించి అవగాహన లేదు. నేను కూడా వెతికాను పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని ఆలోచించినప్పుడు చేసినప్పుడు నాకేది కళ్ళకి కనిపించలేదు. ఏదో జరుగుతోంది జరగనివ్వని, జరగనిద్దాం. ఇదే కదా! ఇంకా ఏముందనేది నాకు అనిపిస్తుంది సార్. నాకు ప్రత్యేకంగా అయితే ఏం తెలీదు అంటే, ఆ! కరెక్ట్ మేడం. పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది జరిగిపోతా చేస్తా ఉంటుంది. ప్రత్యేకంగా వచ్చి మనమేం పెట్టుకోవాల్సిన అవసరంలా కూర్చోదు. అదేం వచ్చి మన కోసం అంటూ ఇట్లుండదు అని చెప్పారు. సో, ఈరోజు మీరు కూడా అలాగే ఆ క్లారిటీ ఇచ్చారు. చాలా వాలిడ్ పాయింట్ ఇది. సో, సూపర్బ్! నాకైతే ఎక్సలెంట్‌గా ఉంది. ఇంకా ఇంకా మీరు మాట్లాడుతుంటే వినాలనే అనిపిస్తుంది. నవ్వలేకపోతున్నా. నవ్విస్తూనే జ్ఞానాన్ని అందించారు ఇవాళైతే నిజంగా. సూపర్బ్! ఇది ఇన్‌హెరిటెడ్ క్వాలిటీ అగైన్ మళ్ళీ. అంతకుముందు ఇలా లేను. ఒక 3, 4 ఇయర్స్ నుంచే ఇలా నవ్వుకుంటూ చెప్పడం అనేది అలవాటయింది. నేచురల్‌గా హ్యూమర్ వచ్చేసింది. ఫుల్ ఆఫ్ యాక్సెప్టెన్సీ. ప్రతి మొమెంట్‌ని మనం ఎంజాయ్ చేయటం. ప్రతీది కదా! సో, ఈవెన్ కరెక్ట్. గ్రీఫ్‌ని గూడా దుఃఖం ఉన్న నాడు కూడా దాన్ని కూడా దాంట్లో మునక వేసేయాలి. అంటే అది కూడా యాక్సెప్ట్ జేసి నో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ జెప్పాలంటే ఇప్పుడు మనల్ని ఇట్లా గబ్బిలాలన్నీ తినేస్తాయంటే ఓపెన్ అయిపోండి. హూ నోస్ యూ హ్మ్. విల్ బికమ్ బ్యాట్‌మ్యాన్. హూ నోస్? అంతే Every కదా! dark thing will turn into light and and there exists light and dark at one place. కరెక్ట్. 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 అది అవాయిడ్ చేయకూడదంటారు. కరెక్టా మేడం? అవాయిడ్ చేయకూడదంటారు. దేన్ని అవాయిడ్ చేయకూడదు. అండర్‌స్టాండ్ జేసుకోవడానికి ఓపెన్‌గా ఉంటే, ఆ లాస్ట్ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్‌లో గూడా నాక్ అనేది వచ్చేస్తుంది. స్పాంటేనిటీ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఆ చిన్న మొమెంట్ ఆ ఒక్క క్షణంలోనే బిగ్గెస్ట్ రివలేషన్స్ అవుతాయి లైఫ్‌లో. బిగ్గెస్ట్ రివలేషన్స్. మేబీ దట్ ఈస్ కాల్డ్ ఎన్‌లైటన్‌మెంట్. హ్మ్. ఐ యాహ్! థింక్ ధనా గారికి ఆన్సర్ వచ్చిందనుకుంటా ఎన్‌లైట్‌మెంట్‌కి. అంటే 'ది పవర్ ఆఫ్ లవ్‌లో' ఆయన గో త్రూ అయిన డిప్రెషన్ గానీ, సూసైడల్ థాట్స్ కానీ, అక్కడి నుంచి ఆయన డెప్త్‌గా ఆ బీయింగ్ అంటే ఏదో తెలుసుకున్నారంట. సో, అది ఎక్కువ మనకు గుర్తొచ్చింది. ఎకార్ట్ టోలే. ఎకర్ట్ హి టోలే. ఈస్ సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ డివైన్ బీయింగ్ అంటే నేను చదివింది ఆ న్యూ ఎర్త్ బుక్ గూడా 60, 70 పేజీలే. వర్తమానిభవ గూడా 60, 70 పేజీలే. నేను చాలా తక్కువ పుస్తకాలు చదివాను. పుస్తకాల ప్రభావం గూడా లేకుండా. నేను చదివిన నాకు సాహిత్యం చాలా బాగా వచ్చు అని అందరూ అంటారు. ఎలా వచ్చంటే అది గూడా అగైన్ నేను చిన్నప్పుడు స్కూల్‌లో జోన్ ఔట్ అయిపోతున్న టైం అంతా. స్కూల్‌లో కవి పరిచయాలు, రచయిత పరిచయాలు, ఎగ్జామ్ పర్పస్ చదివేవాళ్ళు అందరూ. నేను అది చదువుతున్నప్పుడు ఆ మనిషి గురించి ఆలోచించేదాన్ని. కాంటెంప్లేట్ చేసేదాన్ని. ఆ మనిషి యొక్క మానసిక స్థితి గురించి ఆలోచించేదాన్ని. మాస్క్స్ అన్న విషయం ఫస్ట్ స్కూల్‌లోనే ఒక ఒక ఇంగ్లీష్ పోయెమ్‌లో 'గాబ్రియల్ ఒకారా' నాకు ఈ రోజుకి గూడా ఆయన పేరు గుర్తుండిపోయింది. ఆయన రాసారు. మనం ఇలా మాస్కులు తగిలించుకుంటాము అని జెప్పేసి. దాని దాని ఆ ప్రేరణతో నేను ఇంకొక తెలుగులో గూడా కొన్ని పద్యాలు, పో పాటలు అలా రాసేదాన్ననమాట. హ్మ్. అంటే ఎవ్రీథింగ్ వాస్ దేర్. నేను చెప్పాను గదా! పిరమిడ్ మాస్టర్ చచ్చి పుట్టానేమో పొరపాటున. పిరమిడ్ మాస్టర్ అంటే లిమిటెడ్ వర్డ్ అయితదేమో రేపు పొద్దున. పిరమిడ్ నెక్స్ట్ మాస్టర్ నెక్స్ట్ మీ ఎయిమ్ ఏంటంటే నేనెవరు గత జన్మలనేది తెలుసుకోండి. లేదు. ఐ అది హావ్ మస్ట్. సీన్ సో మెనీ పాస్ట్ లైఫ్స్ ఆఫ్ మీ. ఏ పిరమిడ్ మాస్టర్ అని చెప్పేసి. అందుకే ఇప్పుడు అదే నెక్స్ట్ వర్డ్ అందుకే పిరమిడ్ మాస్టర్ అంటే నిన్ననే చెప్పారన్నమాట. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు అంటే
ఎవరైతే ధ్యానం చేస్తారో, స్వాధ్యాయం చేస్తారో, సజ్జన సాంగత్యం చేస్తారో, అహింస కూడు తింటారో వాళ్ళందరు పిరమిడ్ మాస్టర్సే అని మొన్న చెప్పారు. అగైన్ ఒక బిగ్గెస్ట్ ఇట్లా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ కట్మని పగిలిపోయినట్టుగా పిరమిడ్ మాస్టర్ అంటే ఇన్ని రోజులు నేను ఒక చిన్న చూపు చూసిన అది పోయింది. పిరమిడ్ మాస్టర్ అంటే ఇది. పిరమిడ్ ఇస్ హియర్. దిస్ ఇస్ పిరమిడ్. ఐమ్ మాస్టర్ ఆఫ్ మై బ్రెత్. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. అంతే కదా. సో ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ అంటే పిఎస్ఎస్ఎం సంబంధించింది కాదు, ఎవ్రీవేర్, విశ్వవ్యాపకం, అగైన్ యూనివర్సల్. అలా నాకు ఇది వచ్చింది మళ్ళీ. ఇప్పుడు మీరు చెప్పే విషయంలోనే పత్రి సార్ ఎంత డెప్త్ గా చెప్పారో మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకలా చెప్పారో అంత డెప్త్ గా చెప్పారు. పత్రి సార్ ఒక స్పీచ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఏంటి పిరమిడ్, మన బాడీలో ఎక్కడుంది, ఎలా ఇది చేస్తారు. మీరు ఇందాక చెప్పినట్లు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఆయన ఒక స్పీచ్ లో. ఓ వావ్. పత్రి గారు అది గుర్తొచ్చింది మీరు ఇప్పుడు చెప్తా అంటే. సేమ్ మీరు చెప్పినట్లుగానే చెప్తారనమాట. ఎలా మన బాడీ పిరమిడ్ అయింది, ఎందుకు మనం ఇక్కడి నుంచే బ్రీత్ తీసుకోవాలి, ఆ ఇక్కడ నుంచి మనకు వేడి చలువ రెండు ఉంటాయి. సో సూర్యనాడి చంద్రనాడి. సో వీటి నుంచి ఎట్లా వస్తుంది అనేది మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఒక స్పీచ్ లో. చాలా రోజులు అయింది విని అది. అది ఓ వావ్. గుర్తొచ్చింది. నేను అసలు వినలేదు. బహుశా మన ముక్కు మన పిరమిడ్ అని వేరే వాళ్ళ ద్వారానే వినుంటా, కానీ నేను రియలైజ్ అయిన తర్వాత చెప్తున్నా. పిరమిడ్ మాస్టర్ అన్న దానికి హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దేర్ ఓన్ బ్రెత్, హీ ఈస్ పిరమిడ్ మాస్టర్. హీ మేబీ ఇన్ ఈజిప్ట్ లో ఉండనివ్వండి, ఆయన కబాలా ప్రాక్టీస్ చేయనివ్వండి, ఆయన మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, ఈస్ అ పిరమిడ్ మాస్టర్. ఇట్ ఈస్ యూనివర్సల్ టర్మ్. It is not limited to Kartal, limited to Kurnool, limited to Omega Pyramid, Bangalore Valley. No, nothing limit here. అన్లిమిటెడ్ ఇప్పుడు అది అన్లిమిటెడ్ రియలైజ్ అయిన తర్వాత yes, now I can proudly say I'm a pyramid master. ఎస్. అందుకే ఇక ప్రతి సార్ ఒక సంస్థకి ఒకరికే అంటూ అంకితం చేయలేదు, ఇది అందరికీ. అవును, అన్ని సంస్థల decentralized. వాళ్ళు ఉండాలి, అందరు కావాలి, అందరు రియలిస్టిక్ గా ఉండాలి, ఎట్లుండాలి అనేది. ప్లస్ శిరీష గారు మీరు చెప్పే మాటల్లో నాకు ఇప్పుడు కనిపించింది, ఇప్పుడు కాదు సారీ, మీరు చెప్తున్నప్పుడు అంతసేవరికి ఏమనిపించింది అంటే ఏంటి స్పిరిచువాలిటీ అనేది అర్థమవుతూ వచ్చింది. అథెంటిసిటీ. మేడం అథెంటిసిటీలో ఉన్నారు కంప్లీట్ గా. ఎస్. హైయెస్ట్ పవర్ అది మనం హోల్డ్ చేయగలిగే అష్టసిద్ధుల కంటే బిగ్గెస్ట్ పవర్ అథెంటిసిటీ. ఎవరైతే మన ఓన్ ఆథెంటిక్ ఎనర్జీలో కంప్లీట్ మర్జ్ అయిపోయి ఉంటామో వాళ్ళకి అష్టసిద్ధులు దాసోహం అయిపోతాయి. అంతే కదా. మీరు ఇంకోటి అన్నారు మేడం, ఏం తెలుసా, వేస్ట్ఫుల్ థాట్స్ వచ్చినప్పుడు ఓం సాయిరామ్ అనుకునే వాళ్ళంట కదా, మీరు అన్నారు కదా. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి అలా అనేదాన్ని. ఇప్పుడు నాకు అప్పుడుకి అంతే, అప్పుడు వరకే అది అంతే. ఈ రోజు కూడా ఏది వర్కౌట్ అవ్వకపోతే చాంటింగ్ లోకి వెళ్తా. యూనో ఒక్కొక్కసారి మన గత జన్మల వాళ్ళను, లేకపోతే మనం ఆల్రెడీ చేసేసిన అన్కాన్షియస్ క్రియేషన్, కొంచెం మనం అన్కాన్షియస్, వి ఆర్ ద క్రియేటర్స్, వి క్రియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. when we are unconscious, then also we are creating something, a world. We are creating every moment ఒక వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. అన్కాన్షియస్ వరల్డ్ యొక్క కాన్సిక్వెన్సెస్ ని మనం ఫేస్ చేసినప్పుడు ఈ రోజుకి కూడా మనుషులం ఇలా అయిపోతాం. ఇప్పటికి కప్పేసుకొని గజగజ వణికే పరిస్థితి, మన ఓన్ మైండ్ నుంచి పారిపోలేని పరిస్థితి. ఎస్పెషల్లీ విమెన్ కి పిఎంఎస్ టైంలో అది వస్తుంది. మెన్స్ట్రుయేషన్ కి 1 వీక్ ముందర విపరీతమైన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనికి చాలా సైన్స్ ఉంది. ఇప్పుడు నా మొత్తం రీసెర్చ్ అంతా సైకాలజీ, న్యూరో సైన్స్, హార్మోన్స్, స్పిరిచువాలిటీ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీదనే ఉందన్నమాట. వాటన్ని కనెక్షన్స్ మీదనే నా రీసెర్చ్ నడుస్తుంది. ఐ డోంట్ నీడ్ ఏ సర్టిఫికేషన్ ఏం లేకుండానే. ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ఐ కీప్ ఆన్ హియరింగ్ దీస్ థింగ్స్. ఆ వినడం ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ రోజున ఆన్సర్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ చాంటింగ్. హర్ష ఏదో అడుగుతున్నారు. చెప్పండి. ఇది లైక్ సూసైడల్ టెండెన్సీస్ గానీ, ఈ డిప్రెషన్ కైండ్ ఆఫ్ దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయగలిగారు మీరు? ఓవర్‌కమ్ చేయలేదు. ఎప్పుడూ ఓవర్‌కమ్ చేయలేదు. ఇప్పుడు గూడా నాకొచ్చి మీరేదైనా సమస్య ఇస్తే
ఫస్ట్ వచ్చేది ఎస్కేప్, చచ్చిపోదాం పద అంటే వెళ్ళిపోద్ది Yes. కదా. ఇచ్చి మీరు బతకద్దు, మీరు చచ్చిపోండి, మీ జీవితం కూడా వ్యర్థం, వేస్ట్, ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ట్రైన్ మై మైండ్ లైక్ దాట్, విత్ అన్కాన్షియస్, విత్ ఇగ్నరెన్స్ తో మైండ్ అలా ట్రైన్ చేసినప్పుడు పోదు, అంత ఈజీ కాదు. కానీ అండర్స్టాండ్ చేసుకున్న కొద్దీ మనం ఎదుగుతాము, ఆ సమస్య అలా న్యూట్రల్ అయిపోతుంది. ఎప్పుడు ఏది పోదు మన నుంచి, మనలో ఉన్న దుర్గుణాలు అలాగే ఉంటాయి, కానీ మనం వాటికి బియాండ్ ఎదుగుతాం. పోతే అంటే పోవడం అనేది ఒక మెటఫోరికల్ గా మనం చెప్తాం వర్డ్ అంతే. మన లోపల ఇప్పుడు రావణాసుడు సడన్ గా రాముడిలాగా గొప్పగా తయారయ్యాడు అని అంటే దట్ డజంట్ మీన్ హీ హ్యాస్ కంప్లీట్లీ బికమ్ రామ. హీఈస్ రావణ అండ్ ఆల్సో రామ. హీ మాస్టర్డ్ రావణ ఇన్ హిమ్ అండ్ బికమ్ రామ. అలా నా సూసైడల్ థాట్స్ ని, టెండెన్సీస్ ని నేను మాస్టర్ చేస్తూ 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 ఓవర్కమ్ అయ్యాను అని చెప్పగలుగుతా. ఇప్పుడు నాకు తెలిసి నేను ఎవరిని అంటే ఒక్కొక్కసారి వచ్చేస్తుంది ఆ టెంపర్మెంట్ తో ఇంకా లైఫ్ వాల్యూ అనేది తెలుసుకోవడం ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్ గా కంప్లీట్ అయింది అని అనలే, ఇప్పుడే స్టార్ట్ అయింది. ద రియల్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం అవుట్ ఆఫ్ మై జోన్. ఇంత ప్రొటెక్టెడ్ జోన్ మొత్తం హోల్ లైఫ్ ని చూడండి, ఎంత కంచెలు కట్టినట్టుగా జాగ్రత్తగా ఒక రాజకుమారిని కాపాడినట్టుగా మాస్టర్స్ హ్యావ్ ప్రొటెక్టెడ్ మీ. దే విల్ ఆల్వేస్ బి. అండ్ ఇంకా కొంచెం డెప్త్ కి వెళ్తే ఆ మాస్టర్స్ కూడా నేనే, ఇక్కడ ప్లే చేస్తుంది కూడా నేనే అనే స్టేట్ కూడా అర్థమవుతుంది. అండ్ వెన్ ఎవ్రీథింగ్ యూ అన్నప్పుడు కూడా చాలా బోర్డమ్ వస్తుంది, మళ్ళీ డిప్రెషన్ వస్తుంది. ఎందుకు చేయాలి ఇదంతా అని అన్ని వదిలేయాలనిపిస్తుంది. అక్కడ మళ్ళీ ఇంకొక జర్నీ స్టార్ట్ అవుతుంది, ఇంకొక గేట్ వే ఓపెన్ అవుతుంది లైఫ్ కి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మన లోపల ఉన్న ఇవేవి తప్పు కాదు, ఇవన్నీ కూడా మనిషి యొక్క మనుగడ. 3 డైమెన్షనల్ ప్లేన్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని మనం అంటే మనం ఈ క్రౌన్ చక్రాలోనే ఉండకుండా ఈ హోల్ చక్రాస్ అన్నిట్లోనూ ఉంటూ భూమి మీద బ్రతకడానికి ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మనం వీటికి, కామం అంటే డిజైర్, క్రోధం అంటే యాంగర్, ఇవన్నీ మన భావోద్వేగాల నుంచి ఉద్భవించినవి. ఎప్పుడైతే మనం ఆ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, మోహం అంటే యునో ఆల్వేస్ లాంగింగ్ ఫర్ సంథింగ్, దాని పట్ల అటాచ్మెంట్ ఉండడం. కామం అంటే సెక్షువల్ డిజైర్. క్రోధం అంటే మన లోపల ఉన్న రేజ్, ఫ్యూరియస్ ఎనర్జీ, అదొక ఎమోషన్. లోభం అంటే లేమి అనుకోవచ్చు, మన యూనో గ్రీడినెస్ ఎప్పుడు దానికి ఒక అటాచ్మెంట్. మోహము అంటే మనకి ఏదైనా కావాలంటే కావాలి, ఇంకంతే, మనం కోరుకుంది జరిగిపోవాలి. ఈ బట్టల పట్ల, వస్తువుల పట్ల వ్యామోహం అంటాం కదా. మదం అంటే అహంకారం, అంత నాకు తెలుసు. మాత్సర్యం అంటే ఆల్సో సిమిలర్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, క్లింగింగ్నెస్, పట్టుకొని వేలాడడం. సో ఈ అన్నిటికీ కూడా వీటన్నిటికీ ఎగ్జాక్ట్ మీనింగ్స్ మనం ఫీల్ అవ్వగలం కానీ చెప్పలేము. అవన్నీ కూడా మన లోపల ఆ తామస గుణం ఉన్నప్పుడు, అంటే మనం, మీకు ఐడియా ఉంది కదా సత్వరజస్ తమో గుణాలు అని, మన తామస గుణంలో పడిపోయినప్పుడు ఈ అరిషడ్ వర్గాలని ఎక్కువ ప్రేరేపిస్తాం మనం. అందుకే నాన్ వెజ్ తినడం కానీ, వెల్లుల్లి తినడం కానీ పక్కన పెట్టడం కంటే ఈ గుణాలలో పడిపోతాం. ఏదైనా ఒకటి ఆలోచన వచ్చిందంటే ఇంకా గిరగిర దానితో అటాచ్మెంట్ ఏర్పడుతుంది అనమాట. డిజైర్ అనేది ఒక డిజైర్ తోనే సృష్టి స్టార్ట్ అవుతుంది. మనం ఒక కోరిక పుట్టినప్పుడే ఈ ఎంటైర్ సృష్టి అనేది చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోరిక అంటే నాకు రేపు ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలని ఉంది, అది కోరిక. దాంతో ఒక మేనిఫెస్టేషన్ అవుతుంది. దాంతో అటాచ్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుంది, ఇది జరగాలి 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 జరగాలి, జరగకపోతే ఇది రాగ ద్వేషం ఒకదాంతో ఒకటి క్రియేట్ అవుతుంది. ఫస్ట్ కావాలన్న కోరిక, తర్వాత జరగలేదన్న బాధ, జరగలేదు కాబట్టి దాని మీద ద్వేషం,
ఆ ద్వేషం కాస్త భయం అట్లా మనల్ని ఇంకా ఇంకా చీకట్లోకి, అజ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఓకే. వాటితో మనకు అన్నీ ఉండొచ్చు. అన్నిటిని అట్లా తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నీ ఉండాలి. అన్నిటిని క్లింగింగ్‌లోకి ఎళ్తున్నామా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతే. ఒక్కొక్కసారి ఆ డెప్త్ క్లింగింగ్‌నెస్‌లోకి, అటాచ్‌మెంట్స్‌లోకి వెళ్ళినప్పుడు గూడా మనం కొంచెం నేర్చుకుంటాం. పాతాళ లోకంలో గూడా జ్ఞానం ఉంటది. యెస్. వెళ్ళినప్పుడు కాన్షియస్‌గా వెళ్తే ఒకలాగా నేర్చుకుంటాము. అన్‌కాన్షియస్‌గా మనల్ని మనల్ని ఎవరైనా నెట్టేస్తే ఏదైనా సమస్య ద్వారా మనం ఎళ్ళిపోతే, ఏదైనా ఒక సిట్యుయేషన్ వల్ల ఎళ్తే అప్పుడు ఇంకొకలాగా నేర్చుకుంటాం. లైఫ్ ఎక్కడ ఎవరిని వదిలిపెట్టదు. డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి కూడా నేర్పించేసి వెళ్తుంది. థ్యాంక్ యూ సిరి. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఇంకా ఏదన్నా అడగాలా ధనా గారు? ముగ్గురున్నాము. నలుగురు ఉన్నాం. ఏదో అడగాల మర్చిపోయాను. మళ్ళీ అడుగుతాను. మీరు మర్చిపోయినది నాకు తెలిసి ఏంటంటే సిరి గారు ఇందాక చెప్పారు గదా! ఏదో కోర్స్ గురించి మీరు మెసేజ్ చేశారు ఇందాక చాట్ బాక్స్‌లో. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వర్క్‌షాప్ అది. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అండి. వర్క్‌షాప్ నేమ్ ఏంటి అని అడిగారు. ఏం నేర్చుకున్నారు అక్కడ అని అడిగారు. మీ చాట్ బాక్స్‌లో గత చూసుకోండి సిరి. జన్మల గురించా? ఆహ్, వర్క్‌షాప్ మీరు అటెండ్ అయ్యారని చెప్పారు కదా! న్యూటన్ గారిది. ఏ వర్క్‌షాప్ అది? దాని నేమ్ ఏంటి? ఫస్ట్ మీరేం నేర్చుకున్నారు అక్కడ అని అడిగారు. ఆ! దాని పేరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ పిఎల్ఆర్ అండి. ఆహ్, దా అక్కడ ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్ మెథడ్స్ బోలెడన్ని థింగ్స్ అన్నమాట. 2 డేస్ ఎంటైర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే నేర్చుకుంటాము. ఒక్కటని గాదు సార్ వాళ్ళు చాలా సైంటిఫిక్ వేలో ఫస్ట్ మెడిటేషన్ నుంచి స్టార్ట్ చేస్తారు. బ్రెత్ నుంచి స్టార్ట్ జేస్తారు. మన పురాణాల్లో ఉన్న జ్ఞానం గురించి జెప్తారు. దాని నుంచి తర్వాత మనకి ప్రాక్టికల్‌గా ఎలా రిగ్రెస్ చేసుకోవాలి. మనం పాస్ట్ లైఫ్‌లోకి ఎలా ఎళ్ళాలి? ఫస్ట్ మన చైల్డ్‌హుడ్‌లోకి తీసుకెళ్తారు. చైల్డ్‌హుడ్ నుంచి జస్ట్ బిఫోర్ లైఫ్ డెత్‌కి తీసుకెళ్తారు. డెత్ నుంచి మనం ఇమ్మీడియేట్‌గా అంటే మన సర్ఫేస్ లెవెల్ సబ్‌కాన్షియస్ ఈస్ వెరీ వాస్ట్. మన సంస్కారాల వల్ల, పూర్వజన్మ సంస్కారాల వల్ల ఈ జన్మలో మోస్ట్ ఇప్పుడు అదేమంటారు? ఏదైతే మనం ఎక్కువగా నేర్చుకోవాలో అది సర్ఫేస్‌కొచ్చి ఉంటది. ఆ లైఫ్ టైమ్‌కి మనం కనెక్ట్ అయిపోతాం. ఆ లైఫ్ టైమ్‌కి కనెక్ట్ అయినప్పుడు దాని లోపలికి చూడ్డం ఎలా? అదే అందరూ ప్రతి ఒక్కరికి అది జరగదు ఇమ్మీడియేట్‌గా. నాకు ఫార్చునేట్‌లీ విత్ లాట్ ఆఫ్ ఆహ్, చాలా జన్మలో ఉండటం వల్ల, చాలా జన్మలో సాధన చేయటం వల్ల జరిగింది. అండ్ ఓకే. ఒక్కొక్కసారి ఈ లైఫ్ టైమ్‌లో నాది పిశాచ జన్మ అని ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి నేను. ఎందుకంటే అటు పైకి పోలేము, ఇటు కిందకి వెళ్ళలేము. ఒక పిశాచానికి ఒక బాడీ దొరికితే ఎలా ఉంటదో అలా ఫీల్ అయ్యేదాన్ని లిటరల్లీ నేను. ఓకే. దేర్ ఆర్ సమ్ టైమ్స్ లైక్ థట్. ఫీల్ అవుతున్నప్పుడు మృత్యుదేవత ఆవాహయామి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఐ డిడ్ ఆల్ ది స్టూపిడిటీ వాట్ నాట్ ఇది కాదు. ఆ స్టూపిడిటీని ఎంత జాయ్‌ఫుల్‌గా, ప్లేఫుల్‌గా అంత డెప్త్‌కి ఎళ్తామో దెన్ వి నో ద వాల్యూ ఆఫ్ దిస్ నాలెడ్జ్. ఓకే. అవును. అవును. అలా ప్రతి దాంట్లోకి ఎళ్తూ వచ్చాను. లిటరల్లీ ఓం మృత్యుదేవత ఆవాహయామి అంటే ఆవాహన చేసి వదిలేస్తే ఊరుకుంటదా అది? చావు రాదు. కానీ చావులాంటి వచ్చిపోతది. చావు దేనికొస్తదంటే మనసుకొస్తది. మనసులో మనం దేన్నైతే అంటి పెట్టుకొని నేను రాను అంటామో అక్కడెళ్లి కొడతా ఉంటదన్నమాట మృత్యుదేవత. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో అని ఆ చచ్చేదాకా జరుగుతూనే ఉంటది ప్రాసెస్. గ్రైండర్‌లో తిప్పుతూ ఉంటది లైఫ్. నిజంగా. ఇలాంటివి అవును మేడం. విచిత్రంగా ఉంటాయి. ఈ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైనా చెప్దామా అంటే గూడా ఐ డోంట్ హెసిటేట్ అండి. అంటే పర్సెప్షన్స్ ఒక్కొక్కసారి మనల్ని పిచ్చోలుగా పర్సీవ్ చేసుకోవడం గూడా కరెక్టే. కొంతమంది మనల్ని అలా పర్సీవ్ చేసుకున్నప్పుడు. అంటే నేను ఇవన్నీ అగైన్ భక్తి మార్గంలో ఉండడం వల్ల ఈ ఈ థాట్ ప్రాసెస్ డెవలప్ అయింది. దత్తాత్రేయ ఉన్నారు. ఆయన ఒక ఉన్మత్త స్థితి, శిశు, బాల ఉన్మత్త స్థితి అని చెప్తారు. ఆయన మద్యం తాగుతూ,
అందరు అప్సరసల మధ్యలో ఉండి అలా కనిపిస్తారు. కానీ ఆయనే జ్ఞానానికి ఆద్యుడు. లోకానికి ఈ ప్రస్తుతం మనం లైఫ్ లీడ్ చేస్తున్న ఈ ఎర్త్ ప్లేన్ లో దత్తాత్రేయ స్వామి వారు ఇస్ ద జ్ఞాన ప్రదాత ఉమ్. మనకి. ఆయన అలాంటి వ్యక్తులు మనం పిచ్చోడ్లాగా అనుకోవడం వల్లే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి. లైక్ ఇప్పుడు నేను అనుకున్నట్టు శాల్వా కప్పుతుంటే ఏంటి ఇలా పిచ్చా అనుకోవటం, ఇమ్మీడియట్ గా సరెండర్ ఎందుకు అవ్వట్లేదు అనేది కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఇందు గారిని చూసినప్పుడు చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను. ఫస్ట్ రాగానే అందరికి ప్రణామాలు థ్యాంక్ యూలు చెప్తారు. మీరు రికార్డింగ్ ఆఫ్ చేశారా ఫస్ట్? స్పెషల్ కంప్లీట్ మ్యాన్ కంటిన్యూ అవుతుంది ఇందు గారి పేషెంట్. కన్క్లూజన్ ఇచ్చేస్తాను. అసలు అప్పుడు నేను ఫీల్ అవుతాను, గ్రాటిట్యూడ్ లేదా లోపల అని చూసుకుంటా. నాకు నేను అందరినీ చిన్న చూపు చూస్తానా ఏంటి? చూడండి అగైన్ మళ్ళీ మదనం, మేధో మదనం, క్వశ్చన్, ఇంట్రస్పెక్షన్ నిరంతరం. ఇటు రమణ మహర్షి ఇన్హెరిటెన్స్ అన్నమాట. నిరంతరం క్వశ్చన్, ప్రతి థాట్ ని ప్రతి ఫీలింగ్ ని క్వశ్చన్ చేసుకోవడం. అగైన్ వెంకట్ గారు కూడా ఆయన నాకు నేర్పించాలని గట్టిగా చెప్పిన ఏవి నేను నేర్చుకోలేదు. పాపం ఆయన చెప్పేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు కొన్ని అర్థమవుతున్నాయి. అప్పుడప్పుడు వెళ్ళి ఆ రోజు నేను అలా చేశాను కదా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే దండాలమ్మా వందనాలమ్మా పాట పాడతారు. శిరీష గారు ఒక వాలిడ్ పాయింట్ చెప్పారు మీరు. ఏంటి తెలుసా, పత్రి సార్ పైన మనం డిపెండ్ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు ఒక మాట చెప్పారు. రామకృష్ణ పరమహంస వారు కాళీమాతను నరికేయమని చెప్పి నరికేస్తారా, ఆయన గురువు చెప్తే ఈయన నరికేస్తారు. ఫస్ట్ లో నాకు అర్థం అయ్యేది కాదు ఆ మాట. చాలా రోజులు నేను కూడా మీలాగానే అది ఆన్సర్ దొరికేంత వరకు వదిలిపెట్టాను అనమాట. ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని చూస్తా ఉంటాను. సో అప్పుడు నాకు మన పత్రి సార్ నోటి వెంటనే విన్నాను స్పీచెస్ లో. ఎలా అంటే సో ఆయన ఆ ఆ రూపానికి అడిక్ట్ అయి ఉన్నారు. ఆయనకి ఎంతసేపు ఉన్నా కూడా రామకృష్ణ పరమహంస వారు ఆ రూపానికే కనెక్ట్ అయ్యి ఆ రూపానికే ఇదై ఉన్నారు. కానీ అమ్మ చెప్పే మాటల్ని ఆ జ్ఞానాన్ని ఇంకా అందుకోలేక ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళ గురువు గారు దీన్ని గ్రహించి ఈయన ఎందుకు నేను ఇంకా అమ్మవారిని ఇది చేస్తున్నానని ఆయనకంతటా ఆయన రియలైజ్ అయ్యి ముందుకు వెళ్ళినప్పుడు, ఆయన గురువు గారు చెప్పినప్పుడు అప్పుడు నువ్వు ముందు నరికా అంటే నేను ఫస్ట్ అనుకున్నా నిజంగానే పోయి ఈయన నరికాడేమో. ఫస్ట్ నాకు అప్పుడు అలా అర్థం అయ్యింది. తర్వాత కానీ ఆయన ఊహల్లో ఆయన ఆలోచనలో ఆ రూపాన్ని అనేది నరకేశారనమాట. ఇప్పుడు గాని అసలు కాళీమాత స్వరూపం ఆయనకు అర్థం కాలేదు. ఆ జ్ఞానం అర్థం కాలేదు. సో అది కూడా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు. ఎక్సలెంట్ ఇది. హోల్ లైఫ్ వాజ్ కాళిదాసు కవిత్వం అయినా ఆఖరికి అమ్మవారిది ఎంత ఎంత సిలీ అంటే, నేను సినిమా చూసాను స్కూల్లో దొరక్క సండే ఒక్కరోజే టీవీ పెడతారు స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత హాస్టల్. అమ్మవారిది ఒక సినిమా వచ్చేది. అమ్మవారి కాలిలో కాలచక్రం ఉంటది. కాలికి నాకు కాన్ క్యాప్స్ అయినాయి కరెక్ట్ గా ఎడమ కాలికి మధ్యలో. అది చిన్న హోల్ పడింది. నేను అమ్మవారిని అని నాకు ఎందుకో అనిపించేది చిన్న ఉన్నప్పటి నుంచి. దట్టు మా ఇంట్లో నన్ను ఏదైనా తిట్టాలి అంటే తిట్టలేక అమ్మవారు, పెద్దమ్మవారు, పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఈ టైప్ లో అనేవాళ్ళు నన్ను. సో నేను అమ్మవారు బాగా ఫీడ్ చేసి పెట్టాను నాకు చిన్నప్పటి నుంచే. నేను అనుకున్నా నేను కూడా అమ్మవారిని, నా కాల్లో కూడా కాలచక్రం ఉందని వృత్తలెక్కిని తీసుకొని గెలికి దాంట్లో ఏముంది, కాళ్ళ లోపల ఏముంది అంటే నేను భగవంతుడిని అలా వెతుకుతున్నానండి. అంత చిన్న వయసులో 10 years 11 years ఏజ్ కి కాలిలో ఒకటి జరిగితే ఇక్కడ ఉన్నాడా భగవంతుడు. ప్రహ్లాద స్టోరీ వింటే ఉన్నాడా భగవంతుడు, భగవంతుడు ఎక్కడ పుట్టాడు అని. గోడలకు వెళ్ళి భగవంతుడు ఎలా పుట్టాడు అన్న స్టోరీ తెలిస్తే గోడలకు చెప్పడం అవేమి నాకు రెస్పాండ్ అవ్వలే. బై ద వే ఐ వాజ్ నెవర్ స్కిజోఫ్రెనియాక్. అది ఎప్పుడు జరగలేదు. ఐ వాజ్ ఆల్వేస్ ఎక్స్ప్లోరింగ్ ద డెప్త్ ఆఫ్ సైకాలజీ విత్ ఆల్ ద హెల్త్ ఇష్యూస్, ఆల్ సూసైడల్ థాట్స్, ఇవన్నీ కూడా దేర్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ అ రీజన్. నాకు మళ్ళీ చూడండి వచ్చి ఇక్కడ పిఎస్ఎస్ఎం లో ఫస్ట్ సార్ మాట్లాడేది మరణాంతర జీవితం గురించే. లోప్సాంగ్ రాంప
ఆయన కూడా ఇలానే సూసైడ్ చేసుకుంటా అంటేనే ఆయనకి కూడా అది జరిగింది. చూడండి ఇందాక ఎక్కట్ టోలే ఆయన అంతే డిప్రెషన్ లో ఆయనకి ఆ గదిలో ఉన్నవన్నీ ఎరుకలోకి రావడం, ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న శబ్దం. నాకు ఈ రోజుకి కూడా పడుకుంటే ఎక్కడ వాటర్ డ్రాప్ లీక్ అయితున్నా టక్ 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 వినిపిస్తుంటది. మనం స్పిరిచువల్ ఇవాల్వ్ అవుతుంటే చెవులు ఫస్ట్ దొబ్బేస్తాయి. నాకే ఏంటంటే సౌండ్ సెన్సిటివిటీ వస్తది. యూ ఆర్ ఏబుల్ టు హియర్ సో మెనీ థింగ్స్. అయితే ఇక్కడ మళ్ళీ చాలా చిన్న లైన్ ఉంటది. మనం వినే దాంట్లో కూడా మన లో ఎనర్జీ ఉంటే లోవర్ ఎంటిటీస్ వి వింటాం. ఇది ఈసోటరిక్ కాన్సెప్ట్స్ ఇవి కూడా ఉన్నాయి. వీటన్నిటికీ బియాండ్ మాట్లాడేది ఎవరు అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు, తర్వాత ఓషో గారు. వీళ్ళిద్దరూ మైండ్ ని చాప్ చేయడానికి ఎన్ని ఎగ్జిస్ట్ చేసినా సరే, ఇసోటరిక్ ఉందా, అలౌకికం ఉందా, అక్కల్ట్ ఉందా, దయ్యాలున్నాయా, భూతాలున్నాయా, యక్ష కిన్నెర కింపురుషులు గంధర్వులు ఉన్నారు అంటే ఉన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అందరూ కూడా మనలోనే ఉన్నారు. యూ ఆర్ ద వన్ హోల్ అండ్ సోల్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్సిటీ. యు ఆర్ ద క్రియేటర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఆ మైండ్ ని చాప్ చేసే టెక్నిక్స్, మైండ్ ఎలా చాప్ చేయాలి, వీళ్ళెవ్వరు కూడా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ మాట్లాడలేదు. స్ట్రెయిట్ గా మైండ్ ని కాంకర్ చేశారు. జిడ్డు కృష్ణమూర్తి గారు గాని, ఓషో గాని, ఎఖార్ట్ టోలే గాని, టార్కమ్ సెరెడారియన్ గాని, వీళ్ళందరూ. బై ద వే నేను వీళ్ళెవ్వరి పుస్తకాలు ఎప్పుడు మొత్తం చదవలేదు. లిజనింగ్ నేను దొంగతనం అందరి నుంచి వింటాను కదా. ఐ లిజన్ లైక్ ఎనీథింగ్ ఇట్లా చాట చెవులు చేసుకొని వింటాను అనమాట, విఘ్నేశ్వరుడి లాగా. అది చాలు కదా, అసలైనదే ఉంది. అసలైన గుణమే ఉంది వినడం. ఎస్, థ్యాంక్ యూ సిరి. మాట్లాడుతూ ఉంటే ఈ జర్నీ ఇలా నేను అసలు అవుతుంది. హాఫ్ అన్ అవర్ మాట్లాడదాం అనుకున్న 2 hours అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓకే. ఎందుకు అని అడుగుతా. ఇప్పుడు Yes. మనకు ఫ్రీ విల్ ఉన్నప్పుడు ఎందుకు యాక్సెప్టెన్స్‌లోనే ఉండాలి? మనకు ఎందుకు యాక్సెప్టెన్స్‌లోనే ఉండిపోవాలి? ఫ్రీ విల్ ఉంది కదా! యాక్సెప్టెన్స్ లో ఉండిపోవాలి అంటే సార్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ ని నన్ను అడిగితే పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే యాక్సెప్టెన్సీ లో ఉండిపోము. ఫ్రీ విల్ అనేది వేరు, టోటల్ గా సబ్జెక్ట్ యాక్సెప్టెన్సీ వేరు కదండి సార్. హ్మ్. సో నాకు అర్థమైన దాని ప్రకారంగా అయితే గనుక, సో ఫ్రీ విల్ అనేది టోటల్ గా మీ సోల్ ఫ్రీ విల్ అవుతది. మీ ఫిజికల్ లైఫ్ కి సంబంధించిన ఫ్రీ విల్ దేన్ని కోరుకుంటున్నారు మీరు? ఆ క్లారిటీతో ఉంటే గనక ఏంటి ఫ్రీ విల్ అనేది అర్థమవుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకొకటి యాక్సెప్టెన్సీ అంటే ఇది ఇందాక సిరి ఒక మాట అన్నారు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క లేయర్ ని మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాని బియాండ్‌కి ముందుకెళ్ళాలి. అన్నీ ఉంటాయి. అన్నీ చేస్తాయి. నేనెప్పుడూ ఒక మాట చెప్తా. మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎదురవుతానే నేను ప్రాబ్లమ్స్ అని చెప్పను. సిట్యుయేషన్సే ఉంటాయి. సో, ఆ సిట్యుయేషన్స్ ఎప్పుడు ఎదురవుతానే చేస్తానే ఉంటాయి. సో, దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు అది సమస్యలా కనిపిచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని పక్కకెళ్ళి నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఏ పని చేద్దాం? నెక్స్ట్ థాట్ ఏంటి? సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అని ముందుకు వెళ్ళిపోతూ వెళ్తాం. ఓకే. సో, యాక్సెప్టెన్సీ అక్కడ మీరు చేస్తారా? చెయ్యరా? అనేది కూడా మీ ఓన్ ఫ్రీ విల్‌కే అది వదిలేస్తాం. ఇది చెయ్యి, ఇక్కడ యాక్సెప్ట్ చెయ్యి ఇందాక నేనెందుకు చెప్పాను సిరి మాట్లాడేటప్పుడు, మీ మాటల్లో స్పిరిచువాలిటీ కనిపిస్తుంది నాకు కళ్ళకి అని ఎందుకన్నానంటే, సో, ఎప్పుడైతే తను ఇంప్లిమెంటేషన్‌లోకొచ్చిందో, తను నేర్చుకున్న విషయాలను ఇంప్లిమెంటేషన్‌లోకి తను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఇందాకే అన్నారు కదా! 6 మంత్స్ నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పీఎస్ఎస్ఎం అంటే ఏంటి అనేది యాక్సెప్ట్ చేస్తున్నా, అర్థం చేసుకున్నా. ఇప్పుడు నేను పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి అనేది అర్థమవుతూ వస్తుంది. యాక్సెప్ట్ చేశాను అని చెప్పేసి. అక్కడ ఒక కన్‌క్లూజన్ రావాలి మనకు. ఏంటి యాక్సెప్టెన్సీ? ఎలాంటి యాక్సెప్టెన్సీలోకి మనం రావాలి? సో, ఇంకొకటేంటంటే బేసిక్ నాలెడ్జ్ సార్. బేసిక్స్ మనం నేర్చుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళేటప్పుడు ఒకానొక స్టేజ్‌కెళ్ళినప్పుడు అప్పుడు ఏది యాక్సెప్ట్ చేయాలి? ఏది యాక్సెప్ట్ చేయకూడదు? ఎలాంటి యాక్సెప్టెన్స్‌లోకి మనం రావాలి? టోటల్‌గా అర్థమవుతూ వస్తుంది. నాకు తెలిసేంటంటే ఒక పూజ అనేది ఎలాగైతే ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతూ వచ్చామో ఈ ధ్యాన మార్గం వరకు. సో, ఈ ధ్యానంలో కూడా స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్క స్థితి, ఒక్కొక్క స్థితి, ఒక్కొక్క మానసిక స్థితి, ఒక్కొక్క
పరిణిత స్థితి మార్పులు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కలుగుతూ వస్తున్నప్పుడు అప్పుడు ఏంటనేది అర్థమవుతూ వస్తది. కా ఆ ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యలేకపోతే సో, మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంటామో చూడండి అప్పుడు. ఉండేది మనమే గదా! ఏ సిట్యుయేషన్‌లో అయినా ఉండేది అక్కడ మనమే. ఇప్పుడు ధన గారిని మీరు నేను యాక్సెప్ట్ చేయాలి. అవును. Yes. అంటే లైక్ మీరు ఈ క్వెషన్‌ని ఎందుకు అడగాలనుకున్నారు? ఫ్రీ విల్ అండ్ యాక్సెప్టెన్స్. మీకు ఏ విషయంలో అంటే ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఆర్ థింగ్ ఈ క్వెషన్‌ని రైజ్ చేసిందో చెప్పండి? అంటే నేను ఎక్కువ చెప్పను. కొన్ని లూప్ సిట్యుయేషన్స్ ఉన్నాయి మేడం. కొన్ని హ్మ్. లూప్స్ అన్నమాట. అవెందుకు అలా సర్ఫేస్ అవుతూ ఉంటాయో అర్థం కాదనమాట. అది నేనెందుకు ఫ్రీ విల్‌గా మార్చుకోలేకపోతున్నానా? లేకపోతే యాక్సెప్ట్ చేయాలా? అనేది నా క్వెషన్. ఓకే. సో, టోటల్‌గా నాకు తెలిసి సారీ సిరి. ఆ! ఫ్రీ విల్‌కి, యాక్సెప్టెన్స్‌కి నా ఉద్దేశంలో అయితే టోటల్‌గా డిఫరెంట్. యాహ్! ఫ్రీ విల్ అనేది మీరు సృష్టించుకొని, మీరు క్రియేట్ చేసుకొని, మీరు తెలుసుకోవాల్సిన విషయం నేనదే చెప్పానిందాక. ఫ్రీ విల్ అంటే ఏంటసలు మీనింగ్? యాక్సెప్టెన్స్ అంటే ఏంటనేది తెలుసుకుంటే క్లియర్ కట్‌గా ఆటోమేటిక్‌గా ఆ స్థితికొచ్చేస్తాము అని చెప్పేసి. కంపల్సరీగా ఈ లైఫ్ డిజైన్ నాదే. ఇప్పుడు నేనే చేసుకొచ్చాను. ఇందు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, నా లైఫ్ డిజైన్‌లో ఇట్లాగా రావాలని ప్రతీదీ నేనే చేసుకుంటా. సిరి అన్నట్లుగా నేను కూడా ఎక్కువ ఓకే. బుక్స్ చదవలేదు, చేయలేదు. కానీ నేను కూడా అంతే ఇట్లా నాలెడ్జ్‌ని గ్యాదర్ చేసుకుంటూ వచ్చిన దాన్నే, అర్థం చేసుకుంటూ వచ్చిన దాన్నే, గ్రహించుకుంటూ వచ్చిన దాన్నే కాబట్టి, సో, నేను నేర్చుకున్న నాలెడ్జ్ నాకెదురైన సిట్యుయేషన్‌లో నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాననేదే ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ అవుతది. ఇంకా నేను దాన్ని శోధిచ్చడం తప్పు కాదు. కాకపోతే ఇంకా నేను యాక్సెప్ట్ చేయకుండా హ్మ్. మా మామయ్య డెత్‌ని నేను యాక్సెప్ట్ చేయకుండా నేను మనిషిని నాకు దుఃఖము నేను బాధుంటుంది. దుఃఖం ఉండదు. స్పిరిచువాలిటీలో. సో, నేను ఏడవాలి కదా! నేను మనిషిని కదా! నేను అందరి కోసం ఏడుస్తున్నాను. అవన్నీ అక్కడ ఆ డెత్‌ని నేను యాక్సెప్ట్ చేయకుండా నేను వేరే వాళ్ళ కోసం యాక్ట్ చేయలేను. నాకు ఏడుపు రాదు. నేను ఏడవలేను. దుఃఖం ఉంది. సో, లోపల నుంచి దుఃఖం కానీ లేదు. అదే మనిషి మళ్ళీ తర్వాత ఒక్కళ్ళే కూర్చున్నప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏడుస్తాం. ఏడుస్తాం. అది అదే. కామన్. అక్కడ అదే. గూడా కామన్ మళ్ళీ. అది ఏడవాలి కూడా. ఏడుపొచ్చినప్పుడు ఏడ్చేసేయాలి గూడా. బాధొచ్చినప్పుడు బాధపడాలి కూడా. ఆ క్షణం బాధ రాకున్నప్పుడు బాధపడలేదు నేను. క్యాజువల్‌గున్నాను సైలెంట్. ఎన్ని కామెంట్స్ వచ్చాయో వినిపిస్తా ఉంటాయి. సరే నా మనసు నాకెలా చెప్తుందో నేనలా వెళ్ళాలి కానీ నేను వాళ్ళ మాటల్ని పట్టించుకొని నేను వెళ్ళాననంటే మళ్ళీ నా నేచురాలిటీ, రియాలిటీ కాదది. హ్మ్. అస్సలు కాదు. నేను పర్టిక్యులర్‌గా ఎలాంటి యాక్సెప్టెన్స్‌లో ఉన్నాను. నా పర్సెప్షన్ కరెక్ట్‌గా సారీ నా వే నా నా దృష్టి కరెక్ట్‌గా ఇదిగా ఉన్నప్పుడు నేను ఒకరి మాటలకి అవ్వను. ఇట్లా లొంగను. పక్కకి పోను. ఇది ఇలాగే ఉంది మైండ్. అంత కరెక్ట్ ఏమంటారు? ఆ రహదారిని ఏర్పరిచేసారాయన. చూపించేసారు. సో, కానీ పక్కకు పోదు మైండ్. మీరన్న ఫ్రీ విల్ అండ్ యాక్సెప్టెన్స్ ఎలాంటిది అంటే, ఫ్రీ విల్ అనేది ఇచ్ఛాశక్తి. లైక్ మనము ఏదైనా ఎంచుకునే అవకాశం మనకి అనుక్షణం ఉంది. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ లూప్ సిట్యుయేషన్ మీరన్నారు గదా! లూప్ సిట్యుయేషన్ వల్ల చిరాకు గాని, బాధ గాని, కోపం గాని లెట్ అస్ ఆల్ సే థిస్ థింగ్స్ ఆర్ దుఃఖం అండ్ జాయ్, హ్యాపీనెస్. అన్ని దుఃఖం బై ప్రొడక్ట్సే గదా! చిరాకు, బాధ, కోపం అంతా కూడా. ఎవ్రీ మొమెంట్ ఈ రెండిటికి మనకి చాయిస్ ఉంది. హ్యాపీనెస్ ఆర్ దుఃఖం. ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదనే చాయిస్ ఎవ్రీ మినిట్ ఉంది. ఎప్పుడైతే ఇవన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ అంటే ఆ ఫ్రీ విల్‌తో ముందుకెళ్తూ ఉంటామో, నేచురల్‌గా కొన్ని విషయాలు అర్థమైనప్పుడు వాట్ ఈస్ యాక్సెప్టెన్స్ అనేది తెలుస్తుంది. అసలు ఫస్ట్ ఫ్రీ విల్ జెయ్యాలన్నా గూడా కొన్ని కొన్ని సార్లు అంటే ఏదైనా కోరుకోవాలన్నా గూడా చాలా అడ్డంకాలొస్తాయి. ఇది కోరుకోవాలా? వద్దా? మీకు అర్థమవుతుందా? మీ యెస్. వేలోనే వస్తున్నానా? సో, అలాంటప్పుడు గూడా ఫస్ట్ ఏంటంటే మనం కోరుకోవాలన్నా సరే ఉన్నదున్నట్టుగా దేని దాన్ని అక్కడ పడేయాలి. ఫస్ట్ ఒక రూమ్ చెత్తగా ఉందనుకోండి. ఫస్ట్ అది చెత్తగా ఉందని అంగీకరించేస్తే ఫ్రీ విల్‌తోని ఏమేం చేయాలి? ఫస్ట్ ఏది క్లీన్ చేయాలి? ఏది పక్కన బెట్టాలి? ఫ్రీ విల్, యాక్సెప్టెన్స్ థింగ్ అన్నమాట. ఈవెన్ మనం ఫ్రీ విల్ అనేది దా అర్థం జేసుకోవాలన్నా కూడా
ఫస్ట్ ఉన్నదంతా అక్కడ పెట్టేస్తేనే, దాని ఉన్నదున్నట్టు అంగీకరించేస్తేనే అది వస్తుంది ఫీవర్. ఓకే. డీప్‌గా వర్కౌట్ చేసుకోవాలయితే. వర్కౌట్ చేసుకోవాలి. ఆ వర్కౌట్ చేసుకోవాలి అని అంటే మనం ఎందుకోసం వర్కౌట్ చేసుకోవాలనుకుంటున్నామో ఒకటి తెలియాలి ఫస్ట్. అంటే వర్కౌట్ చేసుకోవాలన్న ఆలోచన కూడా ఏదో ఒక మన లైఫ్ లో మనకి బాధ కలిగించిన సందర్భమే ఉంటది ఖచ్చితంగా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. లేదా ప్రశ్న ఉద్భవించే సందర్భం ఏదో ఉంటది. అప్పుడే మనం వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటాం. అప్పుడు వర్కౌట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నాకు ఈ క్వశ్చన్ రేజ్ అయింది అని ఒప్పుకోవడం యాక్సెప్టెన్స్. ఇది మన వరకి, విషయాల వరకి. మనుషుల విషయంలో ఎలా వస్తుంది అంటే యాక్సెప్టెన్సీ అనేది మనం కోరుకున్నది మనకు జరగాలి అంటే మనకు ఫస్ట్ స్పేస్ కావాలి. వాళ్ళకి ఆ స్పేస్ మనం ఇచ్చినప్పుడు, అంటే మనం చెప్పేది వాళ్ళు వినాలన్నా, వాళ్ళు చెప్పేది మనం తీసుకోవాలన్నా అక్కడ సిగ్నల్స్ అనేవి క్లియర్ గా ఉండాలి మనకి. దాన్నే మనం స్పేస్ అంటున్నాం. ఆ స్పేస్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి చాలా చిరాకు పెట్టే వ్యక్తి, మన ఆఫీస్ లో మేనేజర్ బాగా ఇరిటబుల్ పర్సన్ అనుకోండి. ఆ ఇరిటబుల్ పర్సన్ ని అలానే ఉండనిచ్చి, ఎప్పుడైతే సరే ఆయన అంతే అని అనుకొని మన పని చేసుకుంటూ వెళ్తామో, ఆయన అలా ఇరిటబుల్ గా ఎందుకున్నాడో అన్న క్వశ్చన్ ఆల్రెడీ మన లోపల వస్తుంది కదా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రావడం మొదలవుతుంది అనమాట. ఆహా, ఓకే, ఈయన ఇంత ఇరిటబుల్ ఉన్నాడంటే పాపం ఈయన పరిస్థితులు ఇలా ఉన్నాయా, ఓహో ఈయన ఇంట్లో ఇలా వీళ్ళ పెళ్ళాం సతాయిస్తుందా, ఇట్లాంటి రీజన్స్ ఏవో మనకు అర్థం అవుతాయి. ఇప్పుడు న్యాచురల్ గా యాక్సెప్టెన్సీ వస్తుంది అనమాట. లవ్ వస్తుంది, వాళ్ళ మీద కంపాషన్ వస్తుంది. యాహ్! ఇది తెలుసు మేడం. యెస్. బావుంది ఈ కాన్సెప్ట్. అలా చెప్పచ్చా యాక్సెప్టెన్స్ ఏంటి అంటో? చెప్పండి. యాక్చువల్లీ యాక్సెప్టెన్స్ అంటే అసలు యాక్సెప్టెన్స్ అనేది ఉండదు ఫస్ట్. అసలు యాక్సెప్టెన్స్ కంటే మించింది ఏంటంటే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అన్నమాట. సో అది ఎప్పుడు అంటే మీరు ఆదిశంకరాచార్య మూవీ చూసారా? ధనా గారు మీరు చూసారా? అందులో ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు పిపీలి కానివే అని ఒక పర్సన్ ని అంటాడు. అన్నప్పుడు అంటే వాడు నెగిటివ్ గా వాడి గురించి వాడి నిజాన్ని ఎప్పుడైతే జీర్ణించుకోగలుగుతాడో అదే యాక్సెప్టెన్స్. అంటే నీలో నెగిటివ్స్ ని, నీలో ఫ్లాస్ ని కూడా నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అది యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఎవరి అప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటాడు. వాళ్ళది ఉంది కదా, ఎవరి ఇది నాలెడ్జ్ వాళ్ళది. ఎగ్జాక్ట్లీ హర్ష, మంచి పాయింట్ చెప్పారు. కరెక్ట్. థ్యాంక్ యూ. ఇందాక ఒక విషయం, తర్వాత ఒక వస్తువు, ఒక విషయం, ఒక మనిషి దగ్గర నుంచి సెల్ఫ్ కి వచ్చింది. అది అగైన్ సెల్ఫ్ తోనే మొదలై సెల్ఫ్ దగ్గరకే వచ్చింది ఆన్సర్. ఎస్. ఓకే, ఏం చేసేసుకున్నాం ప్రోగ్రామ్ ని ఇవాళ మరి. ఎస్, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, శిరీష గారు ఎంత మంచి నాలెడ్జ్ ని నవ్విస్తూనే నాలెడ్జ్ ని పంచారు మళ్ళీ మనకి ఇవాళ. అండ్ మరి తను ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఈ కంప్లీట్ మ్యాన్ మనం చేస్తున్నాం ఎలా అంటే, బ్రహ్మర్షి పత్రిజీ మూవీ మనం వీటి గురించి కూడా ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాం సార్. మరి మూవీ డైరెక్టర్ గారు వెంకట్ గారు మిస్సెస్ వీరు, సో భార్య. సో వారు ఇవాళ వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడం జరిగింది. ఫస్ట్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఎవరు అనేది మీకే తెలుస్తుంది అలా అని చెప్పేసి. సో ఈ కంప్లీట్ మ్యాన్ కి నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఎన్నో యాంగిల్స్ ఉంటాయి ఒక డాట్ కే. సో అలాంటిది ఈ కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ అవ్వటానికి ఒక్కొక్కరి యాంగిల్ లో ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది, వారి దృష్టి ఉంటుంది. సో మరి ఇవాళ నాకు కొత్తగానే దృష్టి చూపించారు, కనిపించేలా చేశారు శిరీష నిజంగానే. సో ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. మరి ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని విషయాలు నేర్చుకోవాలి అనేది మనమే తెలుసుకోవాలి. ఎంత గ్రహింపు, ఎలా ఏ విధంగా ఒక ధ్యాని ఆలోచిస్తారు, ఒక ప్రపంచకంగా ఉండే ఒక మనిషి, ఒక వ్యక్తిత్వం, ఒక ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఒక ధ్యానిగా మారాక ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది శిరీష గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇవాళ. ఇవన్నీ కూడా కనిపించాయి.
సో దట్ ఈస్ ద నిజంగానే పిరమిడ్ మాస్టర్. బద్రి సార్ అందుకే ఎప్పుడు కూడా పిరమిడ్ మాస్టర్స్ గ్రేట్ అని ఎందుకు అంటారంటే, ఇలాంటి ఆలోచన విధానం నార్మల్ పర్సన్స్‌కి ఉండదు. ఇప్పుడు మేము ఏదైతే డిస్కషన్ చేసామో, ఒక్కొక్కరికి ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ వారి వారి జీవితాల్లో కదూ! సో, మరి ఇంత టైంని వెచ్చించి ఇక్కడ ఇంత డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉందా అంటే, యెస్. ఎ 100%గా ఉంది. 100కి 1000% ఉంది. మరెంత జ్ఞానం! నాకైతే ఫస్ట్ నాటిగా కనిపించిన శిరీష లాస్ట్‌కి ఆ మాటల్లో ఎంత మెచ్యూరిటీ, ఎంత స్పిరిచువాలిటీ కనిపించిందో కళ్ళకి. అందుకే ఇలాంటి సజ్జన సాంగత్యాలు చెయ్యాలనేది. ఊరికేనే పెట్టలేదండి ఈ సజ్జన సాంగత్యం. అందుకే నేనెప్పుడు చెప్తుంటాను సజ్జన సాంగత్యం సజ్జనులు అంటే సత్యంతో ప్రయాణం చేస్తున్నవారు. ఎంతో డిఫికల్ట్ సిట్యుయేషన్స్ నుంచి అంటే ఒక వెబ్ ఎలా ఉంటుందో దాని నుంచి బయటపడి ఈ సాగర మథనం చేస్తూ జీవితాన్ని ఎలా ఆనందంగా మలుచుకుంటూ, అర్థం చేసుకుంటూ ఈరోజు ఒక వాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే దట్ ఈస్ శిరీష అంటే నేను కాదు. అది నేను కాదు కదా! అన్న గ్రహింపు అది వచ్చింది. ఏమి నేను అనేది నేను అర్థం చేసుకుంటూ వస్తున్నాననేది చాలా వాలిడ్ పాయింట్ ఇది. ఇప్పుడు అర్థమవుతుంది మనకు కూడా అది కాదు శిరీష. నేను అది కాదు. ఏది నేను అనేది ఆలోచిద్దాం మరి. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. సో, మరి ఈ ప్రోగ్రామ్ మనకి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్స్ ద్వారా అండ్ పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకక్కడ ఈ కార్యక్రమం అందివ్వబడుతుంది. ఇంతవరకు మాకు లైక్ చేసి సబ్స్క్రిప్షన్‌లో మీరు మీ ఒపీనియన్స్‌ని, మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేస్తూ వస్తున్నందుకు కూడా కామెంట్స్ రూపంలో థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే మీ ఆదరణ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ హ్యాపీ న్యూస్ ఏంటంటే శిరీష అండ్ ఫ్రెండ్స్ సో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఎంతో ఓహ్! మంది వావ్! ఆదరిస్తున్నారు. రియల్‌గా అందరి నుంచి కూడా మనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సో పాజిటివ్‌గానే అందరూ అండ్ ఇంకొకటేంటంటే నేను కూడా ఇస్తాను ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌లో నేను కూడా చెప్తానని ముందుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఆ మాస్టర్స్‌కి కూడా ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పటికి ఇలాగే కంప్లీట్ మ్యాన్ మరి అంత ఈజీగా కంప్లీట్ అవ్వరు కాబట్టి, అంత ఈజీగా ఈ కంప్లీట్ కూడా అవ్వదు ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. సో ఇలాగే ముందుకు సాగుతూ వెళ్తోంది విజయవంతంగా కూడా. అండ్ 100 ఎపిసోడ్స్ కూడా మనం ఇంతకు ముందే చేసుకున్నాం. ఇంకా 1000 ఎపిసోడ్స్ కూడా చేసుకుంటాం. ఎంతో విజ్ఞానవంతమైన మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో, సాంగత్యంలో. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంతకంటే ముందుగా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. మరొకసారి థాంక్ యూ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్ ఇందు గారు. థాంక్ యూ సో మచ్ హర్ష అండ్ ధన గారు. థాంక్స్ ఎ లాట్ ఫర్ లిసనింగ్ టు మీ అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఎంటైర్ విశ్వవ్యాపకమైన పత్రిజీకి ధన్యవాదాలు. అలాగే ఎగ్జాక్ట్‌లీ. పిఎస్ఎస్ఎంకి ధన్యవాదాలు. ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్స్‌కి ధన్యవాదాలు. థాంక్ యూ. థ్యాంక్ యూ శిరీష గారు. యాహ్! ఇట్స్ వండర్‌ఫుల్ అసలు. చాలా బావుంది. థాంక్ యూ. యెస్. బాయ్. బాయ్ థాంక్ బాయ్. యూ. థాంక్ యూ అండి. యాహ్!